అందరూ ఇంటీరియర్ డిజైన్ వుడ్తో చేయించుకుంటారు, మనం చూస్తూ ఉంటాం. కానీ అనూస్ ఇంజనీరింగ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు సో మెటల్తో ఇంటీరియర్ డిజైన్ చేయడం జరుగుతుంది. చూడటానికి బ్యూటిఫుల్గా ఉండేటట్టు, అలానే నాయిస్ ఫ్రీ, టెర్మైట్ ఫ్రీ, జీరో మెయింటెనెన్స్, టచ్ అండ్ ఫీల్ ఎలా వుడ్ అయితే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. అవును. ఇది కంప్లీట్గా యాక్చువల్గా అంటే మీకు వుడ్ మెటల్ అనే డిఫరెన్స్ యాక్చువల్గా ఎక్కడ తెలియదండి. మీరు టచ్ చేసినా తెలియదు, చూసినా తెలియదు. సౌండ్ చేసినా సౌండ్ రావట్లేదు, సౌండ్ రాదండి. ఇది ప్లెయిన్ కలర్ చూడండి. యాక్చువల్గా అన్ని స్మూత్ క్లోజింగ్స్ అండి, ఎక్కడ సౌండ్ అనేది మీకు యాక్చువల్గా కనిపించదు. చూసారా లివ్ సత్వ అనే లోగో కనపడుతుంది. ఇట్స్ టీ టేబుల్ యాక్చువల్లీ. సో ఇక్కడ మొత్తం అంతా ఒకటే కలర్ ఇచ్చామండి, ఎక్సెప్ట్ మిడిల్ యూనిట్ లో గ్లాస్ ప్రొఫైల్స్ బ్లాక్ కలర్ వచ్చింది. బట్ మోడ్యులర్ చూస్తే మీకు అదే కలర్ వచ్చింది. దీంట్లో కూడా మనకి నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. ఓకే, అంటే వాళ్ళు నమ్ముకునే దేవుడు కానీ మొక్కే దేవుడు కానీ దాన్ని బట్టి మీరు కస్టమైజ్ చేసుకోవడం ప్రిఫర్ చేస్తారు. అలా రకరకాలుగా మన చాయిస్ ప్రకారం డిజైన్ చేస్తారు. అందరూ వుడ్తో చేయించుకుంటారు కదా, అంటే మెటల్తో మీరు చేయించుకోవాలని ఎందుకు? అంటే వుడ్తో థర్మైట్స్ ప్రాబ్లం ఒకటి ఉంటుంది సార్. వాటర్ కొద్దిగా టచ్ చేసిన ఏరియాలో కొద్దిగా అంటే వీ టేక్ ద ఎంటైర్ ప్రాసెస్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ఫస్ట్ 3 years ఏదైనా ఉంది అనుకోండి, మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ ఆల్సో వీ రీప్లేస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఓకే, సో దీనికి ఎంత తీసుకున్నారు మీరు? ఎంత కాస్ట్ అయింది? నార్మల్గా ఇప్పుడు మనం చూసిన ఫ్లాట్కి అప్రాక్సిమేట్గా హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. అందరూ ఇంటీరియర్ డిజైన్ వుడ్తో చేయించుకుంటారు, మనం చూస్తూ ఉంటాం. కానీ అనూస్ ఇంజనీరింగ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు సో మెటల్తో ఇంటీరియర్ డిజైన్ చేయడం జరుగుతుంది. సో రీసెంట్గా మా ఫ్రెండ్ వాళ్ళు చేయించుకోవడం జరిగింది. చాలా బాగా అనిపించింది నేను చూసినప్పుడు. ఇట్లా కూడా చేయొచ్చు అన్నట్టు అనిపించింది. సో అదే మీకు చూద్దామని చెప్పేసి మా ఫ్రెండ్ వాళ్ళ అపార్ట్మెంట్కి అయితే రావడం జరిగింది. సో ఫస్ట్ అంటే మెటల్తో ఇంటీరియర్ డిజైన్ ఎట్లా చేస్తారో మనం చూద్దాం. ఒకవేళ మీకు నచ్చితే మీ ఇంట్లో కూడా మీరు చేయించుకోవచ్చు. వచ్చేయండి. సో ప్రెజెంట్ మనతో పాటు అనూస్ ఇంజనీరింగ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ కో-ఫౌండర్ శివరాజేష్ గారు మనతో పాటు ఉన్నారు. సో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఇంటీరియర్ డిజైన్ మొత్తం మెటల్తో చేయడం జరిగిందని చెప్పేసి చెప్పాను కదా. సో సార్ వాళ్ళు చేయడం జరిగింది. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్. సో నాకైతే ఫస్ట్ ఒకటే క్వశ్చన్ సార్, అంటే నేనే షాక్ అయ్యా ఫస్ట్ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో చూసి. ఏంటంటే మా ఇంట్లో కూడా వుడ్తో చేయించడం జరిగింది. సో మీరు మెటల్ అనగానే నేను షాక్ అయ్యా ఫస్ట్. నేను మొన్న మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు చూసినప్పుడు కూడా చాలా బాగా అనిపించింది. అవునండి, అంటే సేమ్ వుడ్ లాగే ఉంది. అవునండి. సో అందుకని ఒకసారి సార్ని పరిచయం చేయండి, ఒకసారి మాట్లాడదాం, ఒక వీడియో కూడా చేద్దాము. సో మన వ్యూవర్స్కి కూడా యూజ్ అవుతుంది అని చెప్పేసి సో మీ నెంబర్ తీసుకొని నేను మీకు కాల్ చేయడం జరిగింది. సో అంటే ఇక్కడ మనం చూస్తున్నాం సేమ్ వుడ్ లాగే ఉంది ఇది మొత్తం. అవునండి. సో అంటే ఈ ఐడియా ఎట్లా వచ్చింది? అంటే వుడ్తో కాకుండా మెటల్తో కూడా చేయొచ్చు అనేది ఎందుకు అనుకున్నారు అసలు? బేసికలీ మనం కొన్ని ఇయర్స్ నుంచి అంటే విత్ ఇన్ ఫ్యామిలీ బిజినెస్ యాక్చువల్గా మెటల్ ప్రొడక్ట్స్, డిఫరెంట్ మెటల్ ప్రొడక్ట్స్ చేస్తూ ఉన్నామండి. ఓకే. సో ఇలా జరుగుతున్నప్పుడు యాక్చువల్గా మార్కెట్లో మనం డిఫరెంట్ 1-2 ఫ్రెండ్స్ దగ్గర యాక్చువల్గా థెర్మైట్స్ ప్రాబ్లం అనేది బాగా చూశాను. యాక్చువల్గా ఎంత ఇబ్బంది పడుతున్నారంటే ఒక్కొక్కళ్ళు యాక్చువల్గా ఒక బాటిల్ పెట్టేసుకుని యాక్చువల్గా స్ప్రే కొట్టడం, యాక్చువల్గా కెమికల్ స్ప్రేస్, థెర్మైట్స్ ఉన్నాయి కదా అని యాక్చువల్గా వర్రీ అవ్వటం, ఇవన్నీ యాక్చువల్గా మనం చూస్తూ ఉన్నాం. యాక్చువల్గా మార్కెట్లో మీరు కూడా చాలా మంది ఇళ్లలో చూస్తున్నాం. సో ఈ ప్రాబ్లమ్కి యాక్చువల్గా మనం మెటల్ ఫీల్డ్లో ఉన్నాం కదా, దీనికి ప్రాక్టికల్ సొల్యూషన్ ఏమి లేదా, ఒక ప్రోడక్ట్ యాక్చువల్గా వుడ్ లాగా ఎలా అయితే వుడ్ అయితే ఎలా ఉంటుందో అదే టచ్ అండ్ ఫీల్ సెన్సేషన్తో చూడటానికి బ్యూటిఫుల్ అండ్ ఎలిగెంట్గా, బట్ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ అడ్రస్ చేస్తా. రెండోది ఏంటంటే ఎన్విరాన్మెంటల్ కాస్ట్ తీసుకున్నాం అనుకోండి, జీరో వుడ్ కాన్సెప్ట్, అంటే వుడ్ని కట్ చేయకుండా యాక్చువల్గా వుడ్ని డిస్టర్బ్ చేయకుండా ఉండే కాన్సెప్ట్. ఎంటైర్ ప్రాసెస్లో యాక్చువల్గా ఎక్కడా కెమికల్ ప్రాసెస్ లేకుండా యాక్చువల్గా ఉండేటట్టు యాక్చువల్గా డిజైన్ చేస్తే ఎలా ఉంటుంది అనే థాట్ వచ్చిందండి. దాని నుంచి యాక్చువల్గా స్టార్ట్ అయిన ప్రోడక్టే ఇది.
ఇప్పుడు ఇది మార్కెట్లో యాక్చువల్గా మనం చాలామంది కస్టమర్స్ అంటే ఇప్పుడు మీరు చూసారనుకోండి, ఒక్కొక్కళ్ళు యాక్చువల్గా ఈ థెర్మైట్స్ పట్టకుండా యాక్చువల్గా ఏదైనా ప్రోడక్ట్ ఉంటుందా అని ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. యాక్చువల్గా ఓకే, డిఫరెంట్ ప్రొడక్ట్స్ చూస్తూ ఉంటారు. అంటే మనకు వచ్చే కాల్స్, అప్రోచ్ అయ్యే కస్టమరు, రిఫరెన్సెస్ నుంచి వచ్చేదో, ఇది మన ప్రొడక్ట్ చూసిన తర్వాత ఇప్పుడు మీరు ఎలా అయితే కాల్ చేశారో అలా డిఫరెంట్ కస్టమర్స్ యాక్చువల్గా మీ ప్రొడక్ట్ బాగుందండి, ఒకసారి యాక్చువల్గా అంటే మనం విజిట్ చేసి యాక్చువల్గా అంటే గైడ్ చేస్తారా, లేకపోతే యాక్చువల్గా ఎంత అవుతుంది అలాంటివన్నీ తెలుసుకుంటా ఉంటారు. సో ఆ ప్రాబ్లమ్స్ నుంచి ప్రొడక్ట్ డిజైన్ అయిందండి. ఏదైతే ప్రాబ్లమ్స్ యాక్చువల్లీ కస్టమర్స్ ఫేస్ చేస్తున్నారో వాటిని అన్నింటినీ అడ్రస్ చేస్తా. ఓకే, అలానే ఇంటీరియర్ ప్రిఫరెన్స్ పెరిగింది కాబట్టి మన హౌస్ అనేది యాక్చువల్గా మన డ్రీమ్ అండి, వన్ టైం డ్రీమ్ లాగా యాక్చువల్గా మనం కట్టుకుంటాం. సో ఆ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఇంట్లో ఉండే ఇంటీరియర్స్ కూడా అంతే ఇంపార్టెన్స్ ఉంటుంది. అవును. సో ఆ ఇంటీరియర్స్ టేస్ట్ని ఫుల్ఫిల్ చేస్తా యాక్చువల్గా, అంటే చూడటానికి బ్యూటిఫుల్గా ఉండేటట్టు. అలానే నాయిస్ ఫ్రీ, టెర్మైట్ ఫ్రీ, జీరో మెయింటెనెన్స్తో ఉండే ప్రోడక్ట్ యాక్చువల్గా డిజైన్ చేయడం జరిగింది. ఓకే, అయితే ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు అంటే న్యూగా ఎవరన్నా ఇంటీరియర్ డిజైన్ చేయించుకున్నప్పుడు సో మనం ఇంట్లోకి ఎంట్రీ అవ్వగానే మనకు స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది, అసలు స్మెల్ కూడా లేదు అసలు. అవును. సో ఇప్పుడు బేసికల్గా వుడ్లో ఉండే ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఏదైతే ఉన్నాయో దాంట్లో మీకు ఏం కనిపించదండి. నార్మల్గా యాక్చువల్గా ఇప్పుడు మనం కొన్ని హౌసెస్ చూసాం, ముందు యాక్చువల్గా థెర్మైట్ పెస్ట్ మెయింటెనెన్స్ చేసేస్తారు. ఒక 2 రోజులు యాక్చువల్గా అంటే ఆ కెమికల్స్ యాక్చువల్గా స్ప్రే చేసి సెక్యూర్ చేసిన తర్వాత 1 or 2 days యాక్చువల్గా ఇంట్లో ఉండటానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటాం. మోర్ ఓవర్ యాక్చువల్గా మన హెల్త్కి కూడా చాలా ఇంపాక్ట్ యాక్చువల్గా. ఇప్పుడు మనం ఒకప్పుడు యాక్చువల్గా క్యాన్సర్ కేసెస్ అది చూసామనుకోండి, జనరల్గా కనిపించేవి కాదు. ఇలాంటి హార్మ్ఫుల్ కెమికల్స్ కానీ, ఆర్టిఫిషియల్ గ్లూస్ కానీ, అంటే వుడ్లో ఉండే గ్లూ యాక్చువల్గా ఫార్మాల్డిహైడ్ లాంటి గ్లూస్ కానీ చాలా హెల్త్కి ఇంపాక్ట్ చేస్తాయి. సో అలాంటి ప్రాసెస్ ఏమీ ఉండకుండా యాక్చువల్గా స్మెల్లో, కెమికల్ స్మెల్లో అలాంటిది ఏమి ఉండకుండా యాక్చువల్గా ఇట్స్ కంప్లీట్లీ ఎకో ఫ్రెండ్లీ ప్రాసెస్ అండి. సో ఒక్కసారి దీని గురించి మాకు వివరించండి. అసలు చాలా బాగా అనిపిస్తుంది, మొత్తం వుడ్ అనుకుంటున్నాం మనం. సో అసలు వుడ్ అని మనం చూస్తున్నాం కానీ వుడ్ కాదు ఇది. అవును. ఇంకోటి మనం మెటల్ కదా, సౌండ్ వస్తుందని సౌండ్ ఇట్లా కొట్టిన సౌండ్ అసలు వుడ్ లాగే వస్తుంది, అసలు సౌండ్ కూడా రావట్లేదు. అవునండి, అవును. సో ఇప్పుడు ఇది యాక్చువల్గా ఇప్పుడు మెటల్లో కూడా మనం గ్యాల్వనైజ్డ్ స్టీల్, స్టెయిన్లెస్ స్టీల్తో చేస్తామండి. ఓకే, ఇది డబుల్ లేయర్ వస్తుంది కాబట్టి యాక్చువల్గా 2 లేయర్స్ మధ్యలో ఇన్ఫిల్ ఉండటం వల్ల మీకు హీట్ రెసిస్టెన్స్ ఉంటుంది, ఓకే, ఫైర్ రెసిస్టెన్స్ ఉంటుంది, అలానే సౌండ్ రాదండి, కంప్లీట్గా నాయిస్ ఫ్రీ ఉంటుంది. టచ్ అండ్ ఫీల్ ఎలా వుడ్ అయితే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. అవును. ఇప్పుడు మీరు ఫస్ట్ టైం యాక్చువల్గా వచ్చి యాక్చువల్గా ఇక్కడ చూశారు అనుకోండి, ఇది మెటలా వుడ్ అనేది కూడా యాక్చువల్గా అంటే మీరు ఐడెంటిఫై చేయలేరు. నాకు ముందు నుంచి తెలుసు కాబట్టి నేను మెటల్ అని అనుకున్నా, కానీ నిజంగా వచ్చి చూడంగానే అసలు వుడ్ అనుకుంటారు ఎవరైనా చూడగానే. అవునండి, అవును. సో దాంతోపాటు యాక్చువల్గా ట్రెడిషనల్ వుడ్తో వచ్చే ప్రాబ్లమ్స్ ఏ ఉంటాయో అవి ఏమీ ఉండవండి. అసలు మనం టెన్షన్ ఫ్రీగా ఉండొచ్చు యాక్చువల్గా. 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు అయినా చెక్కు చెదరకుండా అలానే ఉంటుంది. రెండోది ఏంటి అంటే మెయింటెనెన్స్ ఇష్యూస్ కూడా ఉండవండి. ట్రెడిషనల్ యాక్చువల్గా ఫర్నిచర్లో హింజెస్ మెయింటెనెన్స్ కానీ అలాంటి యాక్సరీస్ మెయింటెనెన్స్ వస్తుంది కదా, వీటిలో మనం చేసిన ఇంజనీరింగ్ ప్రాసెస్లో యాక్చువల్గా మెయింటెనెన్స్ అనేది లేకుండా యాక్చువల్గా డిజైన్ చేసాం. సో అందుకనే మనం కాన్ఫిడెంట్గా ఏం చెబుతామంటే ఇట్స్ జీరో మెయింటెనెన్స్ ప్రొడక్ట్ అని చెబుతాం. ఓకే, నిజంగా ఇప్పుడు వుడ్ ఇది ఉంది ఎగ్జాంపుల్, పిల్లలు ఎవరైనా గ్లాస్లో వాటర్ తెచ్చి వేసినప్పుడు వుడ్ అయితే లోపలికి పీల్చుకొని మళ్ళీ బబుల్ లాగా పైన ఫామ్ అవుతుంది. అవును. సో వుడ్కి సో దీనికి ఆ ప్రాబ్లం కూడా లేదు నాకు. ఇన్స్టెంట్గా కాకపోయినా జనరల్గా ట్రెడిషనల్ దాంట్లో యాక్చువల్గా థెర్మైట్స్, బోరైట్స్, పెస్ట్స్ అట్రాక్ట్ అవ్వటం, లేకపోతే యాక్చువల్గా బెండ్ అయిపోవటం, యాక్చువల్గా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం బెండ్ అయిపోవటం కానీ ఇలాంటి ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయండి. ఆ ప్రాబ్లమ్స్ ఏవి దీంట్లో కనిపించవు మీకు. ఓకే. సో ఇప్పుడు మీరు చూసారు అనుకోండి, కంప్లీట్గా మన జీరో వుడ్ కాన్సెప్ట్. యాక్చువల్గా వుడ్ అనేది యాక్చువల్గా యూజ్ చేయం, ఇట్స్ కంప్లీట్లీ జీరో వుడ్ కాన్సెప్ట్. ఇది ఏదైతే చూస్తున్నారో ఇవంతా యాక్చువల్గా మెటల్తో తయారు చేసినవేనండి. మెటల్, గ్లాస్, యాక్చువల్గా ఇది వచ్చేసి మీకు చార్కోల్ ప్యానల్స్ లాంటివి యూజ్ చేస్తాం. సో ఎక్కడ వుడ్ యూజ్ చేయం, అంటే థెర్మైట్ అటాక్ అయ్యే సబ్స్టెన్స్ ఏది యూజ్ చేయం, అలానే వుడ్ యూజ్ చేయం. ఓకే. సో దీంట్లో డిజైన్స్ ఏమేమి ఉంటాయి, కలర్స్ డిజైన్స్ కానీ? టీవీ యూనిట్సే చూసుకున్నారు అనుకోండి యాక్చువల్గా. ఇప్పుడు ఈ ప్యానల్స్ ఉన్నాయి అనుకోండి, చార్కోల్ ప్యానల్స్, నెంబర్ ఆఫ్ డిజైన్స్ యాక్చువల్గా ఈ చార్కోల్ ప్యానల్స్ లో నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి. డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ కూడా ఉంటుంది. ఇక్కడ ఇది వుడెన్ ఫ్లేవర్ వచ్చింది అనుకోండి, ఇంకొక రకాల అంటే ప్లెయిన్ కలర్స్ ఉంటాయి, డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి, గోల్డెన్ లైన్ వచ్చేవి ఉంటాయి, అలా రకరకాలు ఉంటాయి. వీటిలో ఏదైనా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అలానే ఈ మధ్యలో సెంట్రల్ ప్యానల్ వచ్చింది చూసారా, ఈ డిజైన్స్ కూడా యాక్చువల్గా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, అంటే ఒకవేళ వాళ్ళ ఇంట్లో ఇట్లాంటి టీవీ పెట్టుకోవాలో దాన్ని బట్టి కూడా డిజైన్ చేసుకోవచ్చు. అంటే మనం యూనివర్సల్ గా డిజైన్ చేస్తాం. ఈ షేడ్ కానీ ఈ డిజైన్ కానీ ఏదైనా కస్టమర్ సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంటుంది. ఓకే.
సో అంటే ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు ఇప్పుడు న్యూగా నేను అపార్ట్మెంట్ తీసుకోవాలనుకుంటున్నా, సో అక్కడ నాకు ఇంటీరియర్ డిజైన్ కావాలి. సో యాజ్ ఏ కస్టమర్గా నేను మీ దగ్గరకు వచ్చినప్పుడు మాకు మీరు ఏం సజెస్ట్ చేస్తారో, సో అసలు ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? నార్మల్గా యాక్చువల్గా ఒక కస్టమర్ని మనం అప్రోచ్ అయిన తర్వాత మనం ఏం చేస్తామంటే అండి, సైట్ విజిట్ చేస్తాం. సైట్ విజిట్ చేసి వాళ్ళకి కావాల్సిన గైడ్ అంటే వాళ్ళ రిక్వైర్మెంట్స్ ముందు అండర్స్టాండ్ చేసుకుంటాం. ఓకే. సో వాళ్ళకి కొన్ని యాక్చువల్గా ఏదన్నా అంటే ప్రీ డిఫైన్డ్ డిజైన్స్ మైండ్లో ఉన్నాయి అనుకోండి, వాటిని అన్నీ కన్సిడర్ చేసుకుని మనం ఇంటీరియర్ సజెషన్స్ అన్నీ ఇస్తాం. అలానే కొటేషన్ కూడా వాళ్ళ రిక్వైర్మెంట్స్ని బట్టి డిజైన్ చేసి ఒక కొటేషన్, యాక్యురేట్ కొటేషన్ ఇచ్చేస్తాం. సో ఆ యాక్యురేట్ కొటేషన్ ఇవ్వడం వల్ల యాక్చువల్గా ఏమవుతుంది అంటే కస్టమర్కి ఏ విధమైన కన్ఫ్యూజన్ ఉండదు. తర్వాత ప్రైస్ పెరిగిపోతుందేమో, ఇంక్రీజ్ అవుతుందేమో, బడ్జెట్ పెరుగుతుంది, అలాంటి ఇష్యూస్ ఏమి ఉండవండి. సో ఆ కొటేషన్లోనే మనకు పేమెంట్ టర్మ్స్ దగ్గర నుంచి నెంబర్ ఆఫ్ డేస్ ఆఫ్ డెలివరీ దగ్గర నుంచి ప్రతిదీ యాక్చువల్గా కొటేషన్లో క్లియర్గా ఉంటుంది. సో కస్టమర్ ఫస్ట్ అప్రోచ్లోనే సగం కన్ఫ్యూజన్స్ అన్నీ వెళ్ళిపోతాయండి. సో ఆ తర్వాత యాక్చువల్గా మనం ఒకసారి ఆర్డర్ ఇచ్చిన తర్వాత మనం క్లియర్ కట్గా అంటే 2D డిజైన్స్ కానీ ఇవన్నీ చేసి ప్రొవైడ్ చేసి ఇస్తాం కస్టమర్కి. సో డిజైన్స్లో కన్ఫ్యూజన్ ఇవన్నీ అయిపోయిన తర్వాత యాక్చువల్గా లాక్ అయిపోయిన తర్వాత వి సెండ్ ఇట్ ఫర్ ప్రొడక్షన్. ఓకే. సో ఆ ప్రొడక్షన్లో మొత్తం ప్రాసెస్ అయిపోయిన తర్వాత వితిన్ ఆ 30 days ప్రాసెస్లో మనం ప్రొడక్ట్ డెలివరీ చేసేస్తాం, ఇన్స్టాలేషన్ చేస్తాం. ఈ ఎంటైర్ ప్రాసెస్ కూడా యాక్చువల్గా మ్యానుఫ్యాక్చరింగ్ కూడా మీరు చూసారు అనుకోండి, మన ఇన్ హౌస్ ప్రొడక్షన్ యాక్చువల్గా లేటెస్ట్ ఇంపోర్టెడ్ సిఎన్సి మిషనరీ. ఓకే. మన దగ్గర యాక్చువల్గా అంటే సిఎన్సి లేజర్ కటింగ్ దగ్గర నుంచి ప్రతి మిషనరీ ఇన్ హౌసే, ఇంక్లూడింగ్ పౌడర్ కోటింగ్తో సహా అంతా మన ఇన్ హౌసే ఉంటుంది. సో వీ డోంట్ డిపెండ్ ఆన్ థర్డ్ పార్టీ యాక్చువల్గా. ఇండస్ట్రీ ఉంది మీకు? అవునండి, ఇండస్ట్రీలో మ్యానుఫ్యాక్చర్ అయ్యి వచ్చే ప్రొడక్ట్. ఇన్స్టాలేషన్ టీమ్ కూడా ఇన్ ద సేమ్ టైం ఇన్స్టాలేషన్ టీమ్ కూడా మన ఇన్ హౌస్ టీమే యాక్చువల్గా. దీనివల్ల కస్టమర్కి ఏ ప్రాసెస్ ఎంటైర్ ప్రాసెస్లో ఎక్కడ ఇన్కన్వీనియన్స్ అనేది ఫేస్ చేయరు కూడా. అవును. ఓకే. సో ఇది మొత్తం ఇది కదా హాల్లో. సో నెక్స్ట్ ఇప్పుడు మనం కిచెన్లోకి వెళ్దాం. అంటే ముఖ్యంగా మహిళలకు ఎక్కువ కావాల్సింది కిచెన్. అవునండి. సో కిచెన్ డిజైన్ ఒకసారి చూద్దాం. సో ఇప్పుడు ప్రెసెంట్ మనం కిచెన్లో ఉన్నాం. సో కిచెన్లో ఉన్న ఇంటీరియర్ డిజైన్ గురించి సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనకి. ఇప్పుడు ఈ కిచెన్ చూసారు అనుకోండి, ఇదంతా కంప్లీట్గా మెటల్ మోడ్యులర్ కిచెనే, ఇంక్లూడింగ్ అంటే లేటెస్ట్ మెకానిజమ్స్, ట్యాండమ్ బాస్కెట్స్, కట్లరీ. ఓకే. ఇక్కడ చూసారు అనుకోండి స్మాల్ తాలి, ఇలా మొత్తం అంతా యాక్చువల్గా కస్టమర్ రిక్వైర్మెంట్స్ని బట్టి మనం డిజైన్ చేస్తామండి. ఈ మిడిల్లో యూనిట్లో వచ్చేసినాయి అనుకోండి గ్లాస్, ఫ్లూటెడ్ గ్లాస్తో యాక్చువల్గా డిజైన్ చేసాం. ఓకే. సో ఈ గ్లాసెస్ కూడా మేము సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి? అవునండి. గ్లాసెస్లో కూడా నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి. ఫ్లూటెడ్ గ్లాసు, ప్లెయిన్ గ్లాసు, ప్లెయిన్ బ్లాక్, ఫ్లూటెడ్ బ్లాక్, అలా రకరకాల డిజైన్స్ ఉంటాయండి. సో కస్టమర్ టేస్ట్ని బట్టి మనం డిజైన్ చేసి చేస్తాం. ఓకే. సో ఇది లాఫ్ట్ యూనిట్ అండి. సేమ్ వుడ్ లాగే ఉంది సార్ మొత్తం చూస్తుంటే. సో ఇది మిడ్వే షెల్ఫ్ యాక్చువల్గా. సో ఇక్కడ ఏదన్నా హ్యాండీగా ఉండే బాటిల్స్, టీ, కాఫీ పౌడర్స్ అలాంటివి ఏమైనా పెట్టుకోవాలనుకోండి, ఓకే, కంఫర్టబుల్గా ఉంటుంది యాక్చువల్గా, అంటే యాక్సెస్ ఈజీగా ఉంటుంది. ఓకే. ఇది క్రోకరీ కమ్ స్టోరేజ్ లాగా వచ్చిందండి. ఇక్కడ సెపరేట్ క్రోకరీ యూనిట్. సో ఈ మొత్తం ఇదంతా కూడా యాక్చువల్గా మీకు డబుల్ లేయర్ వస్తుందండి. షెల్ఫ్స్ కూడా యాక్చువల్గా చాలా స్ట్రెంతీగా ఉండి వెల్డెడ్ స్ట్రక్చర్ వస్తుంది. సో డీఫార్మేషన్ ఏముండదు, చాలా గట్టిగా ఉంటుంది యాక్చువల్గా. ఓకే. సో ఇది కిచెన్. సో ఇక్కడ ఇది సార్, ఇది ఇక్కడ యాక్చువల్గా క్రోకరీ యూనిట్ అని అంటారండి. అక్కడ క్రోకరీ లాగా డిజైన్ చేస్తాం. ఇది క్రోకరీ యూనిట్ అయితే మిడిల్ టాప్ వస్తుంది. ఇక్కడ యాక్చువల్గా మనం బాటమ్ యూనిట్ ఒక్కటే పెట్టాము. ఇక్కడ స్టోరేజ్ షెల్ఫ్ లాగా పెట్టాం. దీన్ని డిస్కస్ చేయకపోయినా పర్వాలేదు. ఓకే. సో కిచెన్లో మనం చాలామంది ఏంటంటే ఇంటీరియర్ డిజైన్ వుడ్తో చేయించుకున్నప్పుడు ఇప్పుడు వాటర్ అది పడ్డప్పుడు కూడా వుడ్ అనేది కొంచెం పాడవుతుంది, కలర్ చేంజ్ అవ్వడం, అంటే మనం ఏదైనా కలర్ యూజ్ చేసినప్పుడు సో వుడ్ పైన ఇంకో మనకి షీట్ వేస్తారు, అంటే మనకు నచ్చిన కలర్ షీట్ వేయడం జరుగుతుంది. సో దానిపైన వాటర్ పడ్డప్పుడు కూడా సో అది ఖరాబ్ అవ్వడం జరుగుతుంది, పాడవడం జరుగుతుంది ఆ వుడ్ది. బట్ ఇక్కడ మనం నచ్చినది కలర్ మనము చేయించుకోవచ్చు మెటల్లో. సో అసలు ఏ ప్రాబ్లం కూడా ఉండదు. అంటే మనకి ఒకవేళ చెదలు కానీ ఏదైనా పట్టినా కానీ వుడ్కి అయితే ప్రాబ్లం అవుతుంది, బట్ ఈ మెటల్కి అయితే అసలు ఏం ప్రాబ్లం ఉండదు. ఒకసారి చూడండి ఎంత బాగుందో కిచెన్ మొత్తం.
సో ఇప్పుడు బెడ్రూమ్కి వెళ్ళిపోదాం సార్. బెడ్రూమ్ కబోర్డ్ చూద్దాం ఒకసారి. అలా ఇది ఒక బెడ్రూమ్ అండి యాక్చువల్గా. ఓకే. సో ఈ కలర్స్ యాక్చువల్గా కస్టమర్ చాయిస్ ఉంటుంది. మనకు 45 షేడ్స్ వరకు ఉంటుందండి. ఆ 45 షేడ్స్లో కూడా 45 కలర్ షేడ్స్లో కూడా 3 ఫినిషెస్ ఉంటాయండి. గ్లాసీ ఉంటుంది, సాటిన్, మ్యాట్ ఫినిష్ ఉంటుంది. సో కస్టమర్ కెన్ ఆప్ట్ ఎనీ ఆఫ్ ద ఫినిషెస్ ఆర్ ఎనీ ఆఫ్ ద కలర్స్ యాక్చువల్గా. కలర్ కాంబినేషన్, ప్లెయిన్ కలర్స్, అలా డిఫరెంట్ చాయిసెస్. ఎక్కువగా ఇప్పుడు ఈ ప్లెయిన్ ఫినిషెస్లో ఈ ట్రెండ్ నడుస్తుంది కాబట్టి దీంట్లో కస్టమర్ చాయిస్ ఆఫ్ కలర్స్ యాక్చువల్గా మనం చూపిస్తాం. దాంట్లో యాక్చువల్గా కస్టమర్ సెలెక్ట్ చేసుకుని ఇలా టేస్ట్ తగ్గట్టు చేస్తారు. ఇన్ కేస్ ఎనీ కస్టమర్ అంటే మన యాక్చువల్గా అడుగుతున్నాం అనుకోండి, మన కలర్స్ మీద హ్యూజ్ సబ్జెక్ట్ ఉంటుంది విత్ వ్యాస్ట్ ఎక్స్పీరియన్స్. మనం కూడా యాక్చువల్గా కొన్ని కలర్స్ కాంబినేషన్స్ అది సజెస్ట్ చేస్తాం. ఓకే. సో మనం సజెస్ట్ చేస్తాం అంటే వాళ్ళకి తెలియదు కాబట్టి మనం కలర్స్ చూపించడం కానీ ఇది మనం చేస్తూ ఉంటాం. సో అందులో వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. అవును సార్. ఓకే. ఒక్కసారి మనం ఇది ఓపెన్ చేద్దాం. సో మెటల్ కదా, మెటల్ ఫీల్ రావట్లేదు అసలు. అవునండి. ఇది కంప్లీట్గా యాక్చువల్గా అంటే మీకు వుడ్డా మెటల్ అనే డిఫరెన్స్ యాక్చువల్గా ఎక్కడ తెలియదండి. మీరు టచ్ చేసినా తెలియదు, చూసినా తెలియదు. సౌండ్ చేసినా సౌండ్ రావట్లేదు. సౌండ్ రాదండి. అదే. ఓకే. రావట్లేదు. సో ఇది లాకర్ యాక్చువల్గా మోడ్యులర్ అనుకోండి. ఓకే. మనం ఇక్కడ మనం దీంట్లో 2 కేటగిరీస్ ఉన్నాయండి. అనూస్ ఇంజనీరింగ్ ఇండస్ట్రీస్లో సెమీ మోడ్యులర్ అంటే ఆల్రెడీ షెల్ఫ్స్ చేసేస్తున్నాయి అనుకోండి, మనం సెమీ మోడ్యులర్ అంటాం. దాన్ని అనూస్ ఫర్నిచర్ ఫ్యాక్టరీ బ్రాండ్ మీద యాక్చువల్గా కేటగరైజ్ చేస్తున్నాం. రెండోది యాక్చువల్గా కంప్లీట్ మోడ్యులర్ లివ్ సత్వా బ్రాండ్ మీద యాక్చువల్గా చూస్తున్నాం. ఇది ఇప్పుడు మోడ్యులర్ అనుకోండి. సో దీంట్లో ఇన్బిల్ట్ యాక్చువల్గా మనం ఎలా అన్నా డిజైన్ చేసేసుకోవచ్చు కస్టమర్. అంటే లాకర్ వచ్చేస్తుంది, ఆర్గనైజర్స్ ప్లేస్ చేసుకోవచ్చు, శారీ పుల్అవుట్, పుల్ డౌన్ హ్యాంగర్, అలాంటి యాక్సెసరీస్ అన్ని కూడా ప్లేస్ చేసేసుకోవచ్చు. ఇవి ఇప్పుడు ఇక్కడ స్లైడింగ్ వార్డ్రోబ్ ఉందనుకోండి, ఇది కంప్లీట్గా యాక్చువల్గా క్లోజింగ్ అప్పుడు కూడా యాక్చువల్గా మీకు అంతా సాఫ్ట్ క్లోజింగే ఉంటుందండి, సౌండ్ అవ్వదు యాక్చువల్గా. ఓకే. ఇప్పుడు ఇక్కడ చూసారు అనుకోండి, యాక్చువల్గా ఇది శారీ పుల్ అవుట్ అండి. మనం డిజైన్ చేసింది. శారీ కానీ ట్రౌజర్ కానీ దీని మీద యాక్చువల్గా ఫోల్డ్ చేసి దీనిపైన పెట్టేసుకోవచ్చు యాక్చువల్గా వితౌట్ ఎనీ అడిషనల్ కాస్ట్. కొన్ని మనం బేసిక్ యాక్సెసరీస్ మనం రీసెర్చ్ చేసి ప్రొవైడ్ చేస్తాం. ఓకే. ఒకవేళ ఈ కబోర్డ్స్ డిజైన్ చేసే ముందు సో వాళ్ళని అడుగుతారా అంటే ఎట్లా కావాలో మీకు డిజైన్ అని చెప్పేసి? అవునండి. వన్స్ యాక్చువల్గా ఆర్డర్ కన్ఫర్మ్ చేసిన తర్వాత కస్టమర్కి మనం డ్రాయింగ్ షేర్ చేస్తాం. ఓకే. డ్రాయింగ్లో యాక్చువల్గా డిఫరెంట్ మోడ్ ఆఫ్ యాక్చువల్గా అంటే డిజైన్స్ యాక్చువల్గా ప్రొవైడ్ చేస్తాం. సో దాన్ని బట్టి యాక్చువల్గా కస్టమర్కి ఇంకేదైనా చేంజెస్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనుకోండి, అది మనకు చెప్తారు. ఓకే. దాన్ని బట్టి ఆ డిజైన్ చేంజెస్ కూడా చేసి కస్టమర్కి వాట్ ఈజ్ కస్టమర్ యాక్చువల్లీ ఎక్స్పెక్టింగ్, సో ఏది బాగుంటుంది అనేది మనం ఒక కంక్లూజన్కి వచ్చి మనం డిజైన్ చేస్తాం. ఓకే. సో కబోర్డ్ కూడా కస్టమర్ ఎట్లా డిజైన్ మనం డిజైన్ చేసేటప్పుడు 1 or 2 కాన్సెప్ట్స్ యాక్చువల్గా బేసిక్గా మైండ్లో పెట్టుకుంటాం. ఒకటి స్పేస్ సేవింగ్ అండి. ఎందుకంటే దాని రాను యాక్చువల్గా అంటే స్పేస్ యాక్చువల్గా యూటిలైజేషన్ బెటర్ వేలో యాక్చువల్గా చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. సో స్పేస్ ప్లానింగ్ ఒకటి చేస్తాం. 2 యాక్చువల్గా కస్టమర్కి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఉంటాయి చూసారా, యూటిలిటీ, అవన్నీ కూడా యాక్చువల్గా ప్రిఫరెన్స్ తీసుకుని యాక్చువల్గా డిజైన్ చేస్తాం. ఓకే. సో ఈ సజెస్ట్ చేసింది మీరేనా అంటే ఇట్లా గ్యాప్ వచ్చినప్పుడు దీంట్లో ఏదన్నా? అవునండి. ఇప్పుడు యాక్చువల్గా కస్టమర్కి ఇక్కడ సీటింగ్ ప్రొవైడ్ చేయాలా, లేకపోతే యాక్చువల్గా జస్ట్ స్టోరేజ్ యూనిట్ ప్రొవైడ్ చేయాలా, అలా రకరకాల ఆప్షన్స్ వచ్చినప్పుడు మనం కస్టమర్ రిక్వైర్మెంట్ యాక్చువల్గా బేసిక్గా అర్థం చేసుకుని ఇలా యాక్చువల్గా ఒక స్టోరేజ్ కోసం ప్రొవైడ్ చేస్తే కంఫర్టబుల్గా ఉంటుంది. అన్వాంటెడ్ స్టోరేజ్ కానీ ఏదైనా రిక్వైర్మెంట్స్ ఉన్నా దీంట్లో పెట్టేసుకోవచ్చు అని మనం ఇలా డిజైన్ చేస్తామండి. బ్లాంకెట్స్ కూడా పెట్టుకోవచ్చు, అన్ని బ్లాంకెట్స్ అన్ని పెట్టేసుకోవచ్చు. చాలా బాగుంది సార్ ఇది. సో దీని మీద యాక్చువల్గా ఇప్పుడు మనం సీట్ అవుట్ లా కూడా యాక్చువల్గా ప్లాన్ చేసుకోవచ్చు. అంటే దీని మీద కుషన్ ప్లేస్ చేసేస్తాం అనుకోండి, వీ కెన్ సిట్ ఇన్ ద ఐడల్ టైమ్ యాక్చువల్లీ. సో ఇక్కడ చూసారు అనుకోండి, లెట్ మీ షో యూ వన్ మోర్ థింగ్. యాక్చువల్గా ఇక్కడ మీరు చూసారు అనుకోండి, మనం ఇదే కాకుండా డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెటల్తో యాక్చువల్గా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇన్నోవేటివ్ ప్రొడక్ట్స్ అంటే ఇంటీరియర్ ఫర్నిచర్ ఉంటుంది చూసారా, అది కూడా యాక్చువల్గా మనం డిజైన్ చేస్తున్నాం. వన్ ఆఫ్ ఇట్ ఈస్ హియర్ యాక్చువల్లీ. ఓకే. ఇఫ్ యూ కెన్ సీ ద డిజైన్ చూసారా, లివ్ సత్వా అనే లోగో కనపడుతుంది. ఇట్స్ అ టీ టేబుల్ యాక్చువల్లీ. ఓకే. సో ఇది మూవ్ అవ్వకుండా లాక్ చేసేసుకోవచ్చు క్యాస్టర్ వీల్స్ తో. మూవ్ చేయాలంటే మూవ్ చేయాలంటే మూవ్ చేసుకోవచ్చు. పైన టాప్ లో గ్లాస్ వచ్చింది. ఓకే. ఇక్కడ నుంచి చూస్తే మీకు డిజైన్ కనిపిస్తుంది చూడండి యాక్చువల్గా. అంటే ఇట్స్ డిజైన్ ఇన్ బ్యూటిఫుల్ వే. బాగుంది సార్. సో ఈ డ్రెస్సింగ్ టేబుల్ కూడా మెటల్ అండి. ఇది కూడా మనం డిజైన్ చేసింది విత్ ప్రొఫైల్ డోర్ గ్లాస్ వచ్చింది. లోపల ఒకసారి చూడండి యాక్చువల్గా, స్టోరేజ్ చూడండి యాక్చువల్గా. అంటే నార్మల్గా ఇప్పుడు ఈ డియోడ్రెంట్స్ కానీ వాట్ ఎవర్ ద రిక్వైర్మెంట్స్ యాక్చువల్గా ఇవన్నీ స్టోర్ చేసుకోవడానికి ఇనఫ్ ఆఫ్ స్టోరేజ్ వచ్చేసింది.
అవసరమైతే యాక్చువల్గా బ్యాంగిల్ స్టోరేజ్ కూడా పెట్టుకోవచ్చు మనం దీంట్లో. నాకు తెలిసి బ్యాంగిల్ స్టోర్ కింద కూడా పెట్టుకోవచ్చు అనుకుంటా. కింద కూడా పెట్టుకోవచ్చు, పైన బ్యాంగిల్ రాడ్ పెట్టి కూడా బ్యాంగిల్ స్టోర్ చేసుకోవచ్చు. అలానే ఈ స్టోరేజ్ యాక్చువల్గా లాక్ చేయడానికి కూడా ప్రొవిజన్ ఉంది చూడండి యాక్చువల్గా. ఓకే. సో ఇది కూర్చోవడానికి స్టూల్ యాక్చువల్గా ఇన్ కేస్ ఇఫ్ సంథింగ్ ఈజ్ రిక్వైర్డ్ యాక్చువల్లీ కూర్చోవాలి, ఇది కూడా టేబుల్ అవసరం అవునండి. ఇంకేమన్నా కావాలి అనుకుంటే ఈ స్టూల్ కూడా యాక్చువల్గా కంఫర్టబుల్గా ఉంటుంది. సో ఈ డ్రెస్సింగ్ టేబుల్స్లో కూడా మనం కస్టమైజ్డ్ డిజైన్స్ చేస్తాం యాక్చువల్గా. ఓకే. సో కస్టమర్ రిక్వైర్మెంట్ని బట్టి. ఓకే. నాకు తెలిసి మీరు ఒక ఇంట్లోకి కావాల్సిన వస్తువులను మొత్తం రెడీ చేస్తారు అనుకుంటాను ఫ్యూచర్లో. డైనింగ్ టేబుల్ కూడా ఐ థింక్ దీన్ని డైనింగ్ టేబుల్స్ ఆర్ ఇన్ ప్రాసెస్ అండి. కొద్దిగా ఇన్నోవేటివ్గా యాక్చువల్గా డైనింగ్ టేబుల్స్ ఆర్ జీరో మెయింటెనెన్స్ డైనింగ్ టేబుల్స్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్. వీ హ్యావ్ డిజైన్డ్ బెడ్స్ అండి, స్టోరేజ్ బెడ్స్ విత్ మోడర్న్ మెకానిజం యాక్చువల్లీ, హైడ్రాలిక్ బెడ్స్ యాక్చువల్గా. ఓకే. సో అవి కూడా 1 or 2 యాక్చువల్గా కస్టమర్కి సప్లై చేస్తాం. స్టిల్ మోర్ మోడల్స్ ఆర్ ఇన్ రీసెర్చ్ యాక్చువల్లీ. వీ హ్యావ్ ఏ టీమ్ ఆఫ్ రీసెర్చ్ టీమ్ యాక్చువల్లీ. సో డిఫరెంట్ ప్రొడక్ట్స్ డిజైన్స్ యాక్చువల్గా మనం ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం. ఓకే. సో మెటల్లో ఎవ్వరు చేయనటువంటి ఎక్స్పెరిమెంట్స్ అన్నీ మనం చేసేసి కస్టమర్కి యాక్చువల్గా అంటే హోమ్ని యాక్చువల్గా ఒక బ్యూటిఫుల్ ప్లేస్ కింద మనం డిజైన్ చేస్తున్నాం. సో నెక్స్ట్ బెడ్రూమ్కి వెళ్ళిపోదాం సార్. ఇన్ ద మీన్ వైల్ ఇక్కడ ఒక ప్లేస్ యాక్చువల్గా ఇది ఉంది చూడండి, వ్యానిటీ యూనిట్ యాక్చువల్గా. ఓకే. ఇక్కడ ఉన్న కస్టమైజేషన్ బట్టి అక్కడ ఉన్న దాన్ని బట్టి యాక్చువల్గా మనం డిజైన్ చేసేస్తాం యాక్చువల్గా. ఓకే. సో ఇక్కడ సింక్ ఉంది కాబట్టి ఇట్లాగో ఇక్కడ సింక్ కు అంటే మనం స్టోరేజ్ యాక్చువల్గా అవును యూజ్ చేస్తాం కదా లిక్విడ్స్. సో అక్కడ స్టోర్ చేసేస్తాం. ఓకే. సో ఒక బెడ్రూమ్ మనం చూడడం జరిగింది. సో ఇంకో బెడ్రూమ్ చూద్దాం. ఇది 2 BHK మొత్తం. సో ఇంకో బెడ్రూమ్ చూసిన తర్వాత మనం దేవుడి రూమ్ చూడడానికి ప్రయత్నిద్దాం. ఇప్పుడు ఇదొక థీమ్ ఆఫ్ సెలెక్షన్ అండి యాక్చువల్గా. ఇక్కడ మీరు చూడండి గోల్డెన్ స్ట్రైప్స్ వచ్చినాయి. ఈ కలర్ కాంబినేషన్ కూడా ఇట్స్ బ్యూటిఫుల్ కలర్స్ యాక్చువల్గా. సో ప్రొడక్ట్ గురించి ఇంకా అంటే మనకు అంతా తెలుసు యాక్చువల్గా. ఇక్కడ చూడండి యాక్చువల్గా ఈ ఫ్రేమ్లో ఎల్ఈడి ప్రొఫైల్ లైటింగ్ యాక్చువల్గా వచ్చింది చూడండి, వామ్ వైట్. అవును. ఇది కూడా ఇన్బిల్ట్ యాక్చువల్గా డిజైన్లోనే వచ్చేస్తుందండి. ఓకే. సో ఇక్కడ స్పేస్ ఉంది కాబట్టి ఇది క్లోజ్ అయిపోయిందా సార్? అంతేనండి. ఇప్పుడు ఇక్కడ వరకు మోడ్యులర్ చేసాం. రెడ్యూస్ ద కాస్ట్ మనం ఏం చేస్తాం అంటే ఇక్కడ యాక్చువల్గా పైన యాక్చువల్గా ఫ్రేమే చేసేసి దీనికి సపోర్ట్ చేసేస్తాం. సిన్స్ దెర్ ఇస్ సపోర్ట్ దిస్ సైడ్ అండ్ దట్ సైడ్. ఓకే. ఇట్ విల్ రెడ్యూస్ కాస్ట్ ఫర్ ద కస్టమర్ బట్ నాట్ కాంప్రమైజింగ్ ఆన్ ద లుక్ అండ్ అపియరెన్స్. ఓకే. డన్. అంటే ఏదో మనకు చెప్పారు కదా అని చెప్పేసి అట్లా కాకుండా సో మన అంటే వాళ్ళు సాటిస్ఫైగా ఉండాలి. సో మన వర్క్ లో కూడా ఏ తేడా రావద్దు కాబట్టి. అవునండి. సో ఏదైనా స్పేస్ ఉన్నా దాన్ని కవర్ చేయడం ఎక్కడైతే పాసిబిలిటీ ఉందో అక్కడ తగ్గిస్తా, క్వాలిటీ కాంప్రమైజ్ అవ్వకుండా బెటర్ ప్రొడక్ట్ ఇవ్వటం మన ఉద్దేశం. ఓకే. అది పూజా మందిర్ రూమ్ అండి యాక్చువల్గా. దేవుడి రూమ్ ఇది దేవుడి రూమ్ యాక్చువల్గా. ఈ ప్రొఫైల్స్ డోర్స్ దగ్గర నుంచి అంటే దీంట్లో కూడా చాలా మోడల్స్ ఉంటాయి, కస్టమైజేషన్స్ ఉంటాయి. సార్ యాక్చువల్గా సింప్లిస్టిక్గా ఉండాలని ప్రొఫైల్ పెట్టి ఫ్లూటెడ్ గ్లాస్ పెట్టాం. ఓకే. సో ఇది చూడండి యాక్చువల్గా సిఎన్సి లైటింగ్ వచ్చింది యాక్చువల్గా. ఇదంతా సిఎన్సి బ్యాక్గ్రౌండ్ కటింగ్లో వచ్చింది. ఇక్కడ కింద యాక్చువల్గా ప్రసాదం కౌంటర్ యాక్చువల్గా. ఓకే. సో ఇక్కడ ఐడల్స్ దేవుడి మందిరం ఇంకా ఫోటోస్ కానీ యాక్చువల్గా. ఇక్కడ ఏంటంటే ప్రసాదం కౌంటర్ అని యాక్చువల్గా ఏమైనా ప్లేస్ చేసుకోవాలంటే ప్లేస్ చేసుకుంటారు. దీని కింద కన్వీనియన్స్ స్టోరేజ్ కోసం డ్రాస్ వచ్చినాయి అండి. ఓకే. నైస్. అన్ని సాఫ్ట్ క్లోజింగ్. ఓకే. సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మన డోర్స్ కి చాలా మంది ఈ గంటలు వచ్చేటట్టు చేస్తూ ఉంటారు. ఈ డోర్స్ ఎన్ని డిజైన్స్ ఉంటాయి మీ దగ్గర? ఈ డోర్స్ లో కూడా నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయండి. ప్యూర్ యాక్చువల్గా కంప్లీట్ గా గ్లాస్ యాక్చువల్గా ఎంబోస్డ్ డిజైన్ ఒకటి ఉంటుంది, గ్లాస్ డోర్స్ వచ్చేస్తాయి. లేకపోతే యాక్చువల్గా ప్రొఫైల్ డోర్స్ విత్ అంటే గంటలతో కానీ లేకపోతే మన మెటల్ సిఎన్సి డోర్స్ కానీ రకరకాల డిజైన్స్ ఆప్షన్స్ ఉన్నాయి కస్టమర్స్. అవన్నీ మనం చేస్తాం. ఓకే. నాకు ఈ గ్లాసెస్ లో ఈ గంటలది వచ్చేది ఏదన్నా చేయొచ్చు? చేయొచ్చండి. ఇప్పుడు ఈ ప్రొఫైల్స్లో యాక్చువల్గా అంటే మనం కొన్ని మీకు షేర్ చేస్తాను యాక్చువల్గా. డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి, అవన్నీ కూడా మనం చేస్తాం యాక్చువల్గా. దీంట్లో కూడా రోజ్ గోల్డ్ వేరియంట్ ఉంటుంది, రోజ్ గోల్డ్ కలర్ ఉంటుంది. ఓకే. రకరకాల కలర్స్ యాక్చువల్గా, బ్లాక్
అలా ఆ కలర్ ఆప్షన్స్లో కూడా వస్తాయి. ఒక 3-4 కలర్స్ యాక్చువల్గా ఈ ఫ్రేమ్స్ కూడా కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ యాక్చువల్గా అంటే గంటలు వచ్చేటట్టు కానీ అలా రకరకాల డిజైన్స్ ఉన్నాయి. ఓకే. సో ఇంటీరియర్ డిజైనే కాకుండా ఇంట్లోకి ఏమేమి వస్తువులు కావాలో అవన్నీ చేయడం జరుగుతుంది. అంటే ఎగ్జాంపుల్ ఇంతకుముందు మీరు డైనింగ్ టేబుల్ గురించి కానీ బెడ్స్ గురించి కానీ అంటే కొత్తగా ఇంకేమైనా ఇంప్లిమెంట్ చేయాల్సిన అంటే ఇంకేమైనా మన ప్రొడక్ట్ లైన్లో చాలా ఇన్నోవేషన్స్ ఉన్నాయండి. వీఆర్ రీసెర్చింగ్ ఆన్ ఇట్ యాక్చువల్లీ. సో కస్టమర్ కన్వీనియన్స్ కోసం యాక్చువల్గా అంటే ఒక ఇంటీరియర్ ఒక ఆర్డర్ వచ్చింది అనుకోండి, కొన్ని కన్వీనియన్స్ ప్రొడక్ట్ ఉంటాయి, కొన్ని లుక్ ఎన్హాన్స్ చేసే ఉంటాయి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ వాల్ ఆర్ట్ లాంటివి ఉన్నాయి అనుకోండి, నేను మీకు కొన్ని షేర్ చేస్తాను. యాక్చువల్గా మెటల్తో యాక్చువల్గా సిఎన్సీ కటింగ్ ఉండి లివింగ్ రూమ్లో ప్లేస్ చేసుకోవడానికి వాల్ ఆర్ట్స్ కొన్ని మనం డిజైన్ చేసాం. నెంబర్ ఆఫ్ డిజైన్స్ యాక్చువల్గా. ఓకే. సో ఆ వాల్ ఆర్ట్స్ ఉన్నాయి. కన్వీనియన్స్ కోసం టీ టేబుల్స్ దగ్గర నుంచి థాలీ హోల్డర్స్ అంటే ప్లేట్స్ పెట్టుకోవడానికి, బార్ యూనిట్స్ దగ్గర నుంచి అంటే బాటిల్స్ ప్లేస్ చేసుకోవడానికి, బార్ యూనిట్ కూడా బార్ యూనిట్స్ కూడా బ్యూటిఫుల్గా యాక్చువల్గా డిజైన్ చేసేసి మనం కస్టమైజేషన్ అది చేస్తున్నామండి. సో వైన్ ర్యాక్ హోల్డర్స్ అలా రకరకాల ప్రొడక్ట్ పోర్ట్ఫోలియోలో మనం కొన్ని యాక్చువల్గా రీసెర్చ్ చేసి యాక్చువల్గా ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తున్నాం. ఓకే. సో ఇవన్నీ కూడా ఒక కస్టమర్ మన దగ్గరికి వచ్చారు అనుకోండి, హౌస్ని యాక్చువల్గా బ్యూటిఫుల్ డిజైన్ చేసే కాన్సెప్ట్లో ఇది తయారు చేస్తాం. అంటే ఇట్స్ నాట్ యాక్చువల్లీ ఇండివిజువల్గా ఏదో సేల్స్ అనే కాదు. యాక్చువల్గా ఒక కస్టమర్ వచ్చారనుకో ఇన్ని ప్రొడక్ట్స్ యాక్చువల్గా ఇన్నోవేటివ్ ప్రొడక్ట్స్ ఉన్నాయా అనే ఫీల్ అవటం, అంటే ఫీల్ అయ్యి యాక్చువల్గా వాటిని ఎక్స్పెరిమెంట్ చేయడం కోసం. సపోజ్ ఒక కస్టమర్కి మనం యాక్చువల్గా కాంప్లిమెంటరీ ఒక వాల్ ఆర్ట్ ఇచ్చామనుకోండి, లేకపోతే ఇంకొన్ని ప్రొడక్ట్స్ యాక్చువల్గా డైనింగ్ టేబుల్ కోసం చూస్తున్నారు, డైనింగ్ టేబుల్, లేకపోతే బెడ్స్, స్టోరేజ్ బెడ్స్ యాక్చువల్గా మెటల్లో కావాలి, యాక్చువల్గా నాకు వుడ్ వద్దు అన్నారు అనుకోండి. ఇవన్నీ కూడా యాక్చువల్గా మనం ఇన్నోవేటివ్గా డిజైన్ చేసి యాక్చువల్గా ప్రొవైడ్ చేస్తున్నాం. సో వాళ్ళకి ఏదో రెగ్యులర్ ప్రొడక్ట్స్ లాగా ఉండవు. యాక్చువల్గా వాళ్ళకి ఆ కాన్సెప్ట్, ఆ థీమ్ మెటల్కి వెళ్ళినందుకు యాక్చువల్గా దే విల్ ఫీల్ సమ్ వాట్ అంటే ఇట్స్ ఎ హ్యాపీ ఫీలింగ్ కైండ్ ఆఫ్ థింగ్ యాక్చువల్లీ. కానీ అంటే మీ వర్క్లో అంటే మీరు చెప్పే విధంలో మాకు అర్థమైపోతుంది. అంటే ఎగ్జాంపుల్ మీరు అంటే ఏదన్నా ఫ్లాట్ చూడడానికి వెళ్ళినప్పుడు సో అక్కడ ఎంత స్పేస్ ఉంది, ఏముంది, అంటే వాళ్ళకి ఏమేమి రిక్వైర్మెంట్ ఉంటుంది మీరు ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా బాగుంటుంది అనుకుంటా. ఎందుకంటే ఇంతకుముందు మనం సింక్ దగ్గర చూడడం జరిగింది, అక్కడ కింద స్పేస్ ఉందని చెప్పేసి సో ఆ ఐడియా ఇవ్వడం మీరు పెట్టించడం అది చాలా బాగా అనిపించింది నాకు. అవునండి. అంటే నార్మల్గా ఒక కస్టమర్ ఒక ఇల్లు తీసుకున్నారు అనుకోండి, ఇట్స్ ద డ్రీమ్, అంటే డ్రీమ్ టు బిల్డ్ ఇట్ యాక్చువల్లీ. సో ఒక హౌస్ తీసుకున్నారు అనుకోండి, వాళ్ళకి చాలా హాప్స్ ఆస్పిరేషన్స్ ఉంటాయి. సో దాంట్లో యాక్చువల్గా మనం డిజైన్ చేయటం ఒకటి, తర్వాత స్పేస్ ప్లానింగ్ చేయటం కూడా చాలా ఇంపార్టెంట్ ప్లాన్. సో ఆ స్పేస్ ప్లానింగ్ యాక్చువల్గా మనం చేసే కొన్ని ఐడియాస్ అది ఇచ్చామనుకోండి, ఇట్ విల్ క్రియేట్స్ ఎఫెక్టివ్ యూటిలైజేషన్ ఆఫ్ ద స్పేస్ యాక్చువల్గా. అది కూడా చాలా ఇంపార్టెంట్. సో అందుకని మనం డిజైన్ చేసేటప్పుడు అవన్నీ ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేసి వీ విల్ డిజైన్ ఇట్ యాక్చువల్లీ. ఓకే. సో అంటే ఈ ఐడియా ఎందుకు వచ్చింది, అంటే ఇటు సైడ్ రావాలని చెప్పేసి, అంటే ఇంటీరియర్ డిజైన్స్ మనం మెటల్తో కూడా చేయగలమనే ఐడియా ఎప్పుడు వచ్చింది మీకు? అంటే బేసిక్గా ఇవన్నీ యాక్చువల్గా ఒక ప్రాబ్లం నుంచి, అంటే వీఆర్ ఇంటూ మెటల్ ఫీల్డ్ అండి సిన్స్ సో మెనీ ఇయర్స్ యాక్చువల్లీ. So basically, my brother-in-law is into the metal field actually. Okay. So I am a B school graduate actually. So been in different corporate jobs. ఇవన్నీ చూసిన తర్వాత యాక్చువల్గా ప్రాక్టికల్గా 1 or 2 ఫ్రెండ్స్ దగ్గర ఈ థెర్మైట్స్ ప్రాబ్లమ్స్ అది చూసిన తర్వాత, అబ్బా ఇంత భయంకరమైన పెయిన్ యాక్చువల్గా ఫేస్ చేస్తున్నారు కదా, వీటికి యాక్చువల్గా అంటే మనం మెటల్లో ఉన్నాం, వీటికి ఏదైనా సొల్యూషన్ యాక్చువల్గా మేము ప్రొవైడ్ చేయలేము అన్న చిన్న థాట్లోంచి వచ్చింది యాక్చువల్గా. సో వీ హ్యావ్ స్కేల్డ్ అప్ యాక్చువల్లీ, వీ హ్యావ్ created a private limited company and we have a strong vision actually to create impact on the lives. ఓకే. సో చాలా బాగుంది మీ ఐడియా. సో బయట నేను వచ్చినప్పుడు షూ ర్యాక్ కూడా ఉంది. అవునండి. షూ ర్యాక్ కూడా చేయడం జరిగింది అనుకుంటా. ఓకే, ఇది షూ ర్యాక్ కదా సార్? అవునండి. సో అంటే ఈ డిజైన్ కూడా షూ ర్యాక్ కూడా ఇంత బాగా డిజైన్ చేస్తారా అన్నట్టు, అంటే ఇది ఒకటే బీరువాలా ఉంది. అవునండి, ఇది ఒక్కటే కాదు యాక్చువల్గా. మనకు షూ ర్యాక్స్లో కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ కస్టమైజేషన్స్ ఉన్నాయండి. వెరీ లాంగ్ యాక్చువల్గా అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి. ఇది ఒక ఎల్ షేప్డ్ షూ ర్యాక్ అనుకోండి యాక్చువల్గా. ఓకే. సో కస్టమర్ ఇక్కడ కంఫర్టబుల్గా కూర్చొని యాక్చువల్గా షూస్ అది వేర్ చేయొచ్చు. ఓకే. ఇక్కడ స్టోరేజ్ వచ్చింది, కింద ఓపెన్ షెల్ఫ్ ఉంది యాక్చువల్గా. రెగ్యులర్ వేర్ అన్ని పెట్టేసుకోవడానికి యాక్చువల్గా. ఓకే. సో ఇప్పుడు ఇవన్నీ చూసారు అనుకోండి, మొత్తం హౌస్ అంతా చూస్తే ఒక థీమ్లో నడుస్తుంది, అంటే కలర్స్ కూడా. అవును. అంటే బయట యాక్చువల్గా రేదర్ దాన్ పర్చేసింగ్ అండ్ ఇండిపెండెంట్ యూనిట్, ఈ షూ ర్యాక్ చూసారు అనుకోండి, మొత్తం హౌస్ నుంచి చూస్తే ఇట్స్ ఎ థీమ్ యాక్చువల్లీ. సో ఈ షూ ర్యాక్స్లో కూడా అంటే డిపెండింగ్ అపాన్ ద సైజెస్ యాక్చువల్గా, సైజ్ కావాల్సిన కస్టమర్స్ రిక్వైర్మెంట్స్ని బట్టి కస్టమైజేషన్ ఉంటుంది. సైజెస్ కానీ మోడల్స్ కానీ అక్కడ ఉన్న ఏరియాని బట్టి కూడా మనం డిజైన్ చేస్తాం. ఓకే. అవును.
సరే ఇంకో డౌట్ అంటే మనం షూ ర్యాక్ చూడడం జరిగింది, నాకు ఇంకో డౌట్ వచ్చింది. అంటే ఇప్పుడు ఓల్డ్ హౌసెస్ ఉంటాయి, అవును, ఇప్పుడు కబోర్డ్ ఉంటాయి, అన్నీ ఉంటాయి, బట్ హాల్లో మాత్రం ఇట్లా ఈ ప్లేస్లో ఇట్లా పెట్టుకోవడానికి ఉండదు. సో ఓన్లీ ఇది చేయడానికి మీరు ఎంత ఎంత తీసుకుంటారు, దీని కాస్ట్ ఎంత ఉంటుంది? డిపెండ్స్ ఆన్ ద కస్టమైజేషన్ రిక్వైర్డ్ అయినా. ఓకే, అంటే ఈ వాల్ ఎంత ఉంది యాక్చువల్గా, అంటే సైజెస్, అంటే డిజైన్ ఏది రిక్వైర్మెంట్స్ ఉందో చూసి దాన్ని బట్టి మనం డిజైన్ చేసి ప్రైస్ చెబుతాం యాక్చువల్గా. ఓకే, అంటే ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు ఒక బెడ్రూమ్ ఉందనుకోండి, ఆల్మోస్ట్ ఒక ఫిక్స్డ్ సైజెస్ ఉంటాయి, అంటే 3000 x 2500 అలా ఒక సైజెస్ ఉంటాయి యాక్చువల్గా, 3-4 సైజెస్ ఉంటాయి. అలా కాకుండా టీవీ యూనిట్ ఏమవుతుంది అంటే హాల్ విడ్త్ ఎక్కువ వచ్చింది అనుకోండి, ఈ టీవీ యూనిట్ వాల్ ఎక్కువ వస్తుంది. ఒక్కొక్కసారి యాక్చువల్లీ కస్టమర్కి అంత స్కోప్ లేక చిన్న టీవీ యూనిట్ వస్తుంది. సో దాన్ని బట్టి కూడా ప్రైజింగ్ అకార్డింగ్లీ చేంజ్ అవుతుంది. ఓకే, సో దాన్ని బట్టి డిజైన్ చేసి యాక్చువల్గా వాళ్ళకి ప్రైస్ చెప్తాం. ఓకే, అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ ఫ్లాట్ మనం చూసుకుందాం. సో మొత్తం మీరు చేయడం జరిగింది, అంటే బెడ్రూమ్, కబోర్డ్స్, దేవుడు రూము ప్లస్ ఇవన్నీ. సో దీనికి ఎంత తీసుకున్నారు మీరు, ఎంత కాస్ట్ అయింది? నార్మల్గా ఇప్పుడు మనం చూసిన ఫ్లాట్కి అప్రాక్సిమేట్గా 5.7 to 6 lakhs మధ్యలో అయినట్టుందండి. ఓకే, తక్కువే నాకు తెలిసి. అంటే మార్కెట్లో ఇది మీరు చూసారు అనుకోండి, వుడ్ వేరే వాటితో అన్న కంపారిజన్ చేసుకున్నా ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రైస్ యాక్చువల్గా. రెండోది ఏంటి అంటే మీకు మనది యాక్చువల్గా మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్ వస్తుందండి, ఇంటర్మీడియట్స్ యాక్చువల్గా. సో ఏమవుతుంది అంటే డైరెక్ట్ ఫ్రమ్ మ్యానుఫ్యాక్చరింగ్ బెటర్ కాస్ట్ ఇవ్వగలుగుతాం మనం. ఓకే, సో ఇంకో విషయం అంటే వుడ్తో చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఇంటీరియర్ డిజైన్. అంటే మెటల్తో చేసే వాళ్ళు కూడా ఉన్నారా? మెటల్తో అంటే ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు మనం మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాం అంది, డిఫరెంట్ ఆర్కిటెక్ట్స్ కానీ ఇంటీరియర్ డిజైనర్స్ కానీ మన అప్రోచ్ అవుతున్నారు. ఎందుకంటే నౌ కస్టమర్స్ ఆర్ ఆస్కింగ్ ఫర్ మెటల్ యాక్చువల్లీ, మాకు మెటల్ ఇంటీరియర్స్ కావాలి యాక్చువల్గా, థెర్మైట్స్ ప్రాబ్లం లేకుండా అని అడుగుతున్నారు. నౌ దే వర్ ఫోర్స్డ్ టు అప్రోచ్ డిఫరెంట్ యాక్చువల్లీ, అంటే మనలాంటి మెటల్ ప్లేయర్స్ని అప్రోచ్ అవడానికి చూస్తున్నారు యాక్చువల్లీ. దే ఆర్ ఆస్కింగ్ యాక్చువల్లీ, అంటే వార్డ్రోబ్స్ మీరు చేసి పెట్టండి యాక్చువల్గా, మిగతాదంతా హౌస్ డిజైన్ చేస్తున్నాం. ఓకే, అలా యాక్చువల్గా అంటే పీపుల్ ఆర్ అప్రోచింగ్ అస్ డిఫరెంట్ ఆర్కిటెక్ట్స్ ఆర్ ఇంటీరియర్ డిజైనర్స్ ఆర్ డిఫరెంట్ ఫర్మ్స్ ఆర్ అప్రోచింగ్. ఓకే, అంటే వేరే వాళ్ళకి మీకు డిఫరెన్స్ ఏముందంటే మీరు ఏం చెప్తారు? ఇప్పుడు మెటల్లో మనకి ఏం డిఫరెన్స్ ఉంది అంటే, ఇఫ్ యు సీ ఇన్ మెటల్ యాక్చువల్లీ, అంటే పెద్ద బ్రాండ్, అంటే ఈవెన్ పాన్ ఇండియా ప్రెజెన్స్ ఉన్న ప్లేయర్స్ కూడా ఉన్నారండి. సో మనకి వాళ్ళకి డిఫరెంట్ ఏంటి అంటే, మనం డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్, వీఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇట్ విత్ ఇన్ దిస్ తెలుగు స్టేట్స్ యాక్చువల్లీ. రెండోది ఏంటి అంటే ఎడిషనల్, అంటే ట్రాన్స్పోర్టేషన్, వేర్ హౌస్ కాస్ట్స్ లేకపోతే ఫ్రాంచైజీ కాస్ట్స్ అలాంటి అన్వాంటెడ్ కాస్ట్ యాక్చువల్గా ఉండకపోవడం వల్ల వీఆర్ గివింగ్ ఇట్ ఏ బెటర్ ప్రైస్. ఓకే, అదొకటి ఉంది. రెండోది ఇంకొకటి మీరు చూసుకున్నారు అనుకోండి, నో ప్లేయర్ ఇన్ ద మార్కెట్ యాక్చువల్లీ, పెద్ద ప్లేయర్స్ దగ్గర నుంచి చిన్న ప్లేయర్స్ అని ఎవరైనా సరే కస్టమైజేషన్ చేయడానికి మెటల్లో కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి, విత్ వ్యాస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాక్చువల్లీ, విత్ మోడర్న్ లేటెస్ట్ మిషనరీ. సో ప్రతి కస్టమైజేషన్ కూడా మనం యాక్చువల్గా చేయడానికి, అంటే కస్టమర్ అంటే సాటిస్ఫైయింగ్ కస్టమైజేషన్స్ ఉన్నాయి అనుకోండి, చాలా సాటిస్ఫై అవుతారు కాబట్టి ఆ కస్టమైజేషన్స్ కూడా మనం చేస్తున్నాం. సపోజ్ ఇన్ సమ్ ప్లేసెస్ వేర్ బీమ్ ఆర్ సంథింగ్ లైక్ దట్ యాక్చువల్లీ, సో వీ హ్యావ్ టు డిజైన్ అకార్డింగ్లీ, అవన్నీ మనం చేస్తాం. ఓకే, అంటే వుడ్లో అయితే ఈజీగా మనం లైట్స్ సెట్ చేయొచ్చు, కానీ ఇక్కడ లైట్ సెట్ చేయడం చాలా కష్టం, కానీ ఇక్కడ కూడా మీరు బాగా చేశారు. ఇంకా ఇది ఒక రకంగా ఈజీ అని చెప్పొచ్చు అండి. ఎందుకని అంటే చెప్పమంటారా, ఇట్స్ ఎవ్రీథింగ్ ఈజ్ యాక్చువల్లీ డిజైన్ యాక్చువల్లీ. సో దేర్ ఇస్ నో మాన్యువల్ ప్రాసెస్ అనేది ఏమి ఉండదు యాక్చువల్లీ, అంతా డిజైన్లోనే వచ్చేస్తాయండి. సో ద హోల్స్, ద లైట్ హోల్స్ అండ్ ఎవ్రీథింగ్ ఇట్ విల్ కమ్ ఇన్ డిజైన్ ఓన్లీ. ఓకే, సో మీరు మెటల్లో కొంతమంది ప్లేయర్స్ చూసారు అనుకోండి, మాన్యువల్ మిషన్స్తో అంటే చేతితో కట్ చేయడం, వీటన్నిటి వల్ల ఎర్రర్స్ వచ్చేసి కొద్దిగా అంటే లుక్స్లో కానీ కొద్దిగా అంటే అంత ఎఫెక్టివ్గా కనపడదు. ఇక్కడ మనం ఏం చేస్తాం అంటే అన్ని డిజైన్స్లోనే చేసేస్తాం కాబట్టి మీకు క్లియర్ కట్ అంటే చాలా పాలిష్డ్గా వస్తుంది యాక్చువల్గా. చూడండి యాక్చువల్గా ఆ హోల్స్ దగ్గర కానీ ఏది మనం మాన్యువల్గా ఏం చెయ్యం. సో దీంట్లో ఉంది అనుకోండి, ఇక్కడ ప్రొఫైల్ లైటింగ్ ఉంది యాక్చువల్గా. సో ప్రొఫైల్ లైటింగ్ కూడా యాక్చువల్గా ఇట్స్ ఎవ్రీథింగ్ ఇట్ విల్ కమ్ ఇన్ డిజైన్ ఓన్లీ. నాకు తెలిసి ఇప్పుడు కొత్త కస్టమర్స్ ఎవరన్నా వుడ్తో చేయించుకున్న వాళ్ళు మెటల్తో చేసిన తర్వాత సో వాళ్ళ రియాక్షన్ ఎట్లా ఉండే వాళ్ళ సైడ్ నుంచి? అంటే మనతో చేసుకున్న కస్టమర్స్ ఉంటారు చూసారా, అంటే మన దగ్గరికి మెటల్ కోసం అప్రోచ్ అయ్యి వచ్చిన కస్టమర్స్ చూసారనుకోండి, యూ విల్ ఫైండ్ వెరీ హై సాటిస్ఫాక్షన్ రేషియో. ఓకే, ఆ సాటిస్ఫాక్షన్ రేషియో ఇఫ్ యూ సీ అవర్ రివ్యూస్ ఇన్ గూగుల్, ఇఫ్ యూ సెర్చ్ ఫర్ అనూస్ ఇంజనీరింగ్ ఇండస్ట్రీస్, మీరు దాంట్లో యాక్చువల్లీ కస్టమర్ జెన్యున్ ఫీడ్బ్యాక్స్ మీకు కనిపిస్తాయి యాక్చువల్గా. ఓకే, అంటే ఫ్రమ్ ద లాస్ట్ 5 years, ఇప్పుడు మనం హైదరాబాద్ మార్కెట్లో లాస్ట్ 5 years నుంచి ఉన్నామండి. ఓకే, సో ఈ 5 yearsలో వీ డోంట్ సీ కస్టమర్ హ్యావింగ్ మెయింటెనెన్స్ ఇష్యూస్ ఆర్ ఎనీథింగ్.
జనరల్గా ట్రెడిషనల్ బాటిల్లో యాక్చువల్గా హింజెస్ మెయింటెనెన్స్ అలాంటి మెయింటెనెన్స్ ఇష్యూస్ చాలా వస్తాయి కదా. సో మన దగ్గర మెయింటెనెన్స్ ఇష్యూస్ ఉండవండి. ఈవెన్ వీ డింట్ రీప్లేస్ ఈవెన్ ద హింజెస్ ఆల్సో యాక్చువల్గా. అంటే బెండ్ అయిపోవటం, ట్రెడిషనల్ ఫర్నిచర్లో ఉండి బెండ్ అయిపోవటం, యాక్చువల్గా హింజెస్ ఊడిపోవటం, లూజ్ అయిపోవటం అలాంటిది ఏమి ఉండదండి. విత్ అవర్ వ్యాస్ట్ ఇంజనీరింగ్ ఎక్స్పీరియన్స్, అంటే రివిటింగ్ సిస్టమ్స్ కానీ వీటన్నిటి వల్ల లూజ్ అయిపోవటం కానీ ఊడిపోవటం కానీ అలాంటి ఇష్యూస్ అది ఏమి ఉండవు. అందుకని మనం కాన్ఫిడెంట్గా ఏం చెబుతామంటే జీరో మెయింటెనెన్స్ ప్రోడక్ట్ అని చెబుతాం. మనం చెప్పటం కాదు, మన రివ్యూస్ కూడా అదే చెబుతాయి. అంటే మెయింటెనెన్స్ ఇష్యూస్ కూడా రావండి. అంటే వీ టేక్ ద ఎంటైర్ ప్రాసెస్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ద ఫస్ట్ 3 years ఏదైనా ఉంది అనుకోండి, మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ ఆల్సో వీ రీప్లేస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఓకే. సో అంటే 5 years నుంచి మీరు హైదరాబాద్లో సర్వీస్ అందిస్తూ ఉన్నారు కదా. సో ఎక్కడెక్కడ ఇప్పుడు మన వీడియో చూసి చెన్నై నుంచి, బెంగళూరు నుంచి ఎవరన్నా మీకు కాల్ చేయాలనుకుంటే చేయొచ్చు అంటే ఎక్కడెక్కడ మీ సర్వీస్? అవునండి. ఇప్పుడు నార్మల్గా యాక్చువల్గా మనం చూస్తుంది ఏంటంటే మన ప్రీవియస్ యాక్చువల్గా అంటే సోషల్ మీడియాలో కానీ ఎక్కడైనా సరే డిఫరెంట్ కస్టమర్స్ అప్రోచ్. కొంతమంది యాక్చువల్గా చెన్నై అంటారు, బాంబే అంటారు, డిఫరెంట్ ప్లేసెస్ నుంచి మన అప్రోచ్ అవుతా ఉంటారు. నవ్ యాజ్ ఆఫ్ నవ్ మనం యాక్చువల్గా తెలుగు స్టేట్స్లో మనం చేస్తున్నాం. కొన్ని సర్టెన్ లొకేషన్స్లో మనకు ప్రాక్సిమిటీ ఉంది అనుకోండి, అది కూడా మనం చేస్తున్నాం యాక్చువల్గా. బట్ తెలుగు స్టేట్స్లో బోత్ ఇన్ ఆంధ్ర, తెలంగాణ వీఆర్ డూయింగ్ గుడ్ నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ యాక్చువల్లీ. మనం హైదరాబాద్ ఎలానే మనం చూసాం అనుకోండి, మోర్ దాన్ 1000+ ప్రాజెక్ట్స్ చేసాం. ఓకే, 1000+ ప్రాజెక్ట్స్ చేసాం. సో ఈ అపార్ట్మెంట్లో ఇంకా ఏమైనా చేశారా అంటే ఇది ఆల్మోస్ట్ అయిపోయింది? అవునండి, మనం చేసాము. ఇక్కడ పైన కూడా ఒకటి ఆక్యుపైడ్ ఉంది, ఒకసారి వాళ్ళని అడుగుదాం యాక్చువల్గా. ఓకే. సో వాళ్ళని అడిగితే అది చూడొచ్చు. సో ఒకసారి చూద్దాం కదా. అంటే దానికి దీనికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది కదా డిజైన్స్? డెఫినెట్గా కలర్స్ దగ్గర నుంచి, డిజైన్ దగ్గర నుంచి, అంటే సేమ్ అంటే ఇదే అపార్ట్మెంట్ కాబట్టి ఇదే రో ఉంది అనుకోండి, యాక్చువల్గా సేమ్ కైండ్ ఆఫ్ డిజైనే ఉంటుంది, ఫ్లాట్ కన్స్ట్రక్షన్. బట్ కలర్స్ కానీ కొన్ని చేంజెస్ ఉంటుంది కాబట్టి యాక్చువల్లీ కస్టమర్ టు కస్టమర్ యాక్చువల్గా అది కూడా మనం చూద్దాం. యాక్చువల్లీ వీ విల్ హ్యావ్ ఎన్ ఐడియా. ఒక్కసారి చూద్దాం సార్. అంటే పర్మిషన్ ఏమైనా తీసుకుంటారు? ఒక్కసారి అడుగుతాం. ఒక్కసారి. ఓకే. ఇది ఆక్యుపైడ్ హౌస్, సార్ని ఇప్పుడు అడిగాను. ఓకే. ఇది చూడండి, ఇది ఒక కొద్దిగా డిఫరెంట్ ప్యాటర్న్ యాక్చువల్గా. సో మీరు అక్కడ చూసారు అనుకోండి, డార్క్ కలర్ ఉంది కదా. అవును. చూడండి ఇక్కడ వైట్ కలర్ యాక్చువల్గా చాలా ప్లెజెంట్గా ఉంటుంది. సేమ్ మా ఇంట్లో సేమ్ కలర్. అదే, కానీ మా ఇంట్లో వుడ్తో చేసింది, ఇక్కడ మెటల్. ఇట్స్ కంప్లీట్లీ మెటల్ అండి. అదే. సో బాగుంది. సో ఇప్పుడు మీరు అక్కడ యాక్చువల్గా అంటే ఏమీ లేకుండా వేకెంట్ సైట్ చూసారు, ఇక్కడ ఆక్యుపైడ్ హౌస్ చూసారు. సో దేవుడి రూమ్ కూడా మీరు చూస్తే కింద మొత్తం గ్లాసెస్, అంటే ప్లెయిన్ గ్లాసెస్ ఉండే. సో ఇక్కడ డిజైన్ ఉంది కొంచెం, వినాయకుడు కానీ స్వస్తిక్ కానీ. అవునండి. కూడా లోపల యాక్చువల్గా వెంకటేశ్వర స్వామి డిజైనే వచ్చిందండి. దీంట్లో కూడా మనకి నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. ఓకే, అంటే వాళ్ళు నమ్ముకునే దేవుడు కానీ, మొక్కే దేవుడు కానీ దాన్ని బట్టి మీరు కస్టమైజ్ చేస్తారు, ప్రిఫర్ చేస్తారు. అలా రకరకాలుగా మన చాయిస్ ప్రకారం డిజైన్ చేసుకోవచ్చు. ఓకే, బాగుంది సార్. సో దీంట్లో ఇందాక ఒక ఆప్షన్ చూసారు కదా, ఇది ఒక ఆప్షన్ అండి. మీరు గంటలు అని చెప్పేది అలా రకరకాల యాక్చువల్గా కస్టమైజేషన్స్ ఉంటాయి. ఓకే, అవి కూడా మనం. ఓకే. సో నెక్స్ట్ బెడ్రూమ్లో కబోర్డ్స్ మనం చూద్దాం. రండి సార్, ఇది ఒక బెడ్రూమ్ యాక్చువల్గా. సో పైన యాక్చువల్గా డ్యూయల్ కలర్ చూసారు కదా. అవును. సార్ యాక్చువల్గా సింగిల్ కలర్ కావాలన్నారు. సో బెడ్రూమ్లో కొద్దిగా డీసెంట్ అండ్ ప్లెజెంట్ కలర్స్ యాక్చువల్గా సెలెక్ట్ చేసాం. మరీ డార్క్ కలర్, డార్జిలింగ్ కలర్స్ కాకుండా. చూడండి యాక్చువల్లీ సింపుల్గా బాగుంది, సింప్లిస్టిక్గా, మినిమలిస్టిక్. అవును. చూసారా అక్కడ వరకు యాక్చువల్గా అంటే సాఫ్ట్ క్లోజింగ్తో వచ్చేసి ఆగిపోతుంది. సౌండ్ కూడా అన్ని అంటే ఈ ఏమైనా కూడా యాక్చువల్గా అంటే 45 degrees సాఫ్ట్ క్లోజింగ్, సాఫ్ట్గా క్లోజ్ అయిపోతాయి. ఓకే. సో ఇది వాళ్ళ అబ్బాయి వాళ్ళ బెడ్రూమ్ అనుకుంటా. చిల్డ్రన్ బెడ్రూమ్. సో ఇంకో బెడ్రూమ్కి వెళ్ళిపోదాం. ఇప్పుడు కిచెన్ చూద్దామండి. కిచెన్ బాగుంది. ఇక్కడ ఇప్పుడు కిచెన్ కూడా సేమ్ కలర్, సేమ్ మా ఇల్లు డిట్టో దించారు ఇక్కడ. అంటే ఇది కొద్దిగా బాగా రన్నింగ్ కలర్సేనండి యాక్చువల్గా. ఇప్పుడు మీరు పైన యాక్చువల్గా ఇప్పుడు వేకెంట్ హౌస్ చూసాం కదా, అది డ్యూయల్ కలర్స్లో చూసాం యాక్చువల్గా. సో ఇక్కడ మొత్తం అంతా ఒకటే కలర్ ఇచ్చామండి, ఎక్సెప్ట్ మిడిల్ యూనిట్లో గ్లాస్ ప్రొఫైల్స్ బ్లాక్ కలర్ వచ్చింది. బట్ మోడ్యులర్ చూస్తే మీకు అదే కలర్ వచ్చింది, లైట్ అడ్మిరాలిటీ గ్రీన్ యాక్చువల్గా. చూడండి ఇది కూడా యాక్చువల్గా అంటే మంచి రన్నింగ్ కలర్ యాక్చువల్గా, చాలా ప్లెజెంట్గా ఉంటుంది కిచెన్ యాక్చువల్గా.
ఇందాక మనం అక్కడ యాక్చువల్గా వైట్ ఫ్లూటెడ్ గ్లాస్ చూసాం కదా, ఇది ఇంకొక ఆప్షన్ యాక్చువల్గా బ్లాక్ ప్రొఫైల్స్. ఈ ప్రొఫైల్స్లో కూడా డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ ఉంటుంది. ఓకే, దీంట్లో ఎన్ని కలర్స్ ఉంటాయి? వైట్, బ్లాక్, ఇంకా దీంట్లో ఒక 3-4 కలర్స్ ఉంటుందండి. ఫ్లూటెడ్ గ్లాస్ కాకుండా ప్లెయిన్ బ్లాక్, ప్లెయిన్ వైట్ ఒకటి వస్తుంది. ఓకే, తర్వాత బ్రౌనిష్ షేడ్లో ఉన్నది ఒకటి వస్తుంది. అలా రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి. సో ఎక్కువ రన్నింగ్ యాక్చువల్గా బ్లాక్ అండ్ వైట్ మీద ఎక్కువ రన్ అవుతాయి యాక్చువల్గా. ఏది గ్లాస్లో కొద్దిగా హైడ్ అవుట్ లాగా ఉంటుంది, అంటే లోపలే కనిపించడం కానీ. ఓకే, నెక్స్ట్ ఈ బెడ్రూమ్ చూద్దాం ఒకసారి. ఇది ప్లెయిన్ కలర్ చూడండి. యాక్చువల్గా అన్ని స్మూత్ క్లోజింగ్స్ అండి, ఎక్కడ సౌండ్ అనేది మీకు యాక్చువల్గా కనిపించదు. సో ఇది మొత్తం ఓన్లీ సింపుల్గా సింగిల్ కలర్లో యాక్చువల్గా సింప్లిస్టిక్ అంటే సింగిల్ కలర్లో యాక్చువల్గా చేసాం యాక్చువల్గా. సో దీంట్లో నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటుంది, అంటే డ్యూయల్ కలర్ కానీ, 2 కలర్స్ కానీ, లేకపోతే సింగిల్ కలర్ కానీ, జిగ్ జాగ్ కానీ, యాక్చువల్గా అంటే ఆల్టర్నేట్ డోర్స్ కానీ, అలా రకరకాల ఆప్షన్స్ కూడా మనం కస్టమర్కి ఒక 2 or 3 మోడల్స్ చేసి పంపిస్తాం డ్రాయింగ్లోనే. సో వాళ్ళకి ఆ ప్యాటర్న్ యాక్చువల్గా ఆ డ్రాయింగ్ చూస్తే అర్థమవుతుంది, వాళ్ళు ఆ ప్యాటర్న్ బట్టి వెళ్ళచ్చు. అంటే కస్టమర్ ఈ స్పెసిఫిక్ టు గో సింగిల్ కలర్, ఓకే. యాక్చువల్గా సింగిల్ కలర్ కాకుండా 2 కలర్స్ 3 కలర్స్ కాంబినేషన్లో వెళ్ళాలి అనుకోండి, మనం 2-3 మోడల్ 1, మోడల్ 2 అలా ప్యాటర్న్స్ చేసి పంపిస్తాం. సో కస్టమర్ హ్యాస్ ద ఆప్షన్ టు సెలెక్ట్ వన్ ఆఫ్ ద మోడల్ యాక్చువల్లీ. సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ ఫ్లాట్ కింది ఫ్లాట్ సేమ్ ఉన్నాయి కాబట్టి సేమ్ కింద యాజ్ ఇట్ ఈస్గా పైన ఎట్లుందో కింద అట్లుంది. అవును కదా, ఈ డ్రెస్సింగ్ టేబుల్ కూడా. అంటే రెండోది ఏంటి అంటే నార్మల్గా ఒక హౌస్ యాక్చువల్గా ఏదన్నా కొద్దిగా మనం చేసి యాక్చువల్గా అది బాగుంది అని అనిపించింది అనుకోండి, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అదే ప్యాటర్న్స్ యాక్చువల్గా డిస్టర్బ్ చేయకుండా అయ్యే కలుస్తాయి యాక్చువల్గా. అంటే అలానే చేయించుకోవడానికి ట్రై చేస్తారు, ఎందుకంటే దాని ఇంపాక్ట్ ఉంటుంది. అదే మనం కొత్త అపార్ట్మెంట్కి వెళ్ళాం అనుకోండి, వాళ్ళకు డిఫరెంట్ చాయిసెస్ ఉంటాయి యాక్చువల్గా. సో ఇక్కడ ఆల్రెడీ చూస్తున్నారు కాబట్టి కింద యాక్చువల్గా సార్ కూడా యాక్చువల్గా మనం ఇప్పుడు చూసిన ఫ్లాట్ కూడా ఇదే మోడల్ సేమ్ ఇదే మోడల్ అంటే ఇనిషియల్గా అప్రోచ్ అయినప్పుడు అయితే సేమ్. ఇంతకుముందు మనం కింద ఫ్లాట్ చూసి అనుకున్నాం ఇంతకుముందు బ్లాంకెట్స్ పెట్టుకోవచ్చు అని, సేమ్ ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. అవును అండి, అవును. ఇప్పుడు ఇక్కడ ఈ ఫ్లాట్ యాక్చువల్గా ఆక్యుపైడ్ ఫ్లాట్ కదా, యాక్చువల్గా కస్టమర్ కూడా సార్ కూడా ఇక్కడే ఉన్నారు యాక్చువల్గా, ఈ రోజు హాలిడే కాబట్టి. ఒకసారి సార్ ఫీడ్బ్యాక్ కూడా ఒకసారి సార్తో నేను మాట్లాడతాను. సార్ మీ పేరు? విజయ్ కుమార్ సార్. విజయ్ కుమార్. సో అంటే ఎట్లా అప్రోచ్ అయ్యారు సార్ వాళ్ళని మీరు? సార్ మా కొలీగ్ అతను చేయించాడండి ఇవి. నేను 1-2 టైమ్స్ అట్లా విజిట్ చేసి చెక్ చేసి బాగా మంచిగా ఉంటే అది దాన్ని సార్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ కాంటాక్ట్ అయ్యి మన కలర్స్ అవి డెసిషన్ తీసుకోవడం జరిగింది. అంటే అందరూ వుడ్తో చేయించుకుంటారు కదా, అంటే మెటల్తో మీరు చేయించుకోవాలని ఎందుకు? అంటే వుడ్తో థర్మైట్స్ ప్రాబ్లం ఒకటి ఉంటుంది సార్. వాటర్ కొద్దిగా టచ్ చేసిన ఏరియాలో కొద్దిగా త్వరగా ప్రాబ్లం వస్తుంది. ఓకే, సో అంటే సార్ వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా ప్రాబ్లం వచ్చిందా? సో పర్ఫెక్ట్గా వర్క్ చేసి? లేదు సార్, పర్ఫెక్ట్గా వర్క్ చేశారు. సార్ పంపించిన వర్కర్స్ కూడా మంచి ఫ్రెండ్లీ యాటిట్యూడ్ బాగా మంచిగా చేశారు సార్. ఓకే, అంటే కాస్ట్ ఎక్కువ తీసుకోవడం కానీ అట్లా ఏం లేదు సార్, మాకు రీజనబుల్ ప్రైస్లోనే చేశారు సార్. ఓకే, మీకు ఎట్లా కావాలంటే అట్లా చేశారు. డిజైన్స్ కూడా 2-3 టైమ్స్ మేము మాడిఫై చేయించాము సార్ తోటి. దాన్ని సార్ కూడా ఓకే చేశారు ఓపిక్గా. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే నేను వచ్చి చూడంగానే నాకు చాలా బాగా అనిపించింది. సో అంటే వుడ్తో చేసింది దీనికి అసలు డిఫరెన్స్ ఏం లేదు, కానీ ఒకవేళ మనం వుడ్తో చేయించుకున్న తర్వాత 10 సంవత్సరాల తర్వాత అది ఎట్లాగో పాడవడం సంథింగ్ ఏదో అవుతుంది, బట్ మెటల్తో అయితే ఏం కాదని చెప్పేసి నాకు అనిపించింది. సో ఫ్యూచర్లో నేను ఫ్లాట్ కొన్నా, ఒకవేళ ఇల్లు కట్టుకున్నా, సో నేను మీ సజెషన్ తీసుకుంటా. సో మనం ఎట్లా చేద్దాం ఏంటి అనేది. ఒకవేళ మీలో ఎవరైనా ఫ్లాట్స్ కానీ ఇల్లు కట్టుకున్నా, సో సార్ వాళ్ళని మీరు అప్రోచ్ అవ్వచ్చు. సార్ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా స్క్రీన్ పైన వేయడం జరుగుతుంది. అదేవిధంగా నా ఫ్రెండ్ సర్కిల్లో కూడా ఎవరైనా ఇల్లు కట్టుకున్నా, సో ఫ్లాట్ తీసుకున్నా, సో అంటే మీ కంపెనీ నేమ్ మిమ్మల్ని సజెస్ట్ చేయడానికి నేను ట్రై చేస్తాను సార్. డెఫినెట్గా. సో ఫైనల్గా మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? నెంబర్ ఆఫ్ కస్టమర్స్ యాక్చువల్గా డిస్కస్ చేస్తూ ఉంటాం కదండి. పీపుల్ ఆర్ సో కనెక్టెడ్ టు ద కాన్సెప్ట్ యాక్చువల్గా. అంటే మన కాన్సెప్ట్ ఏంటి అంటే అసలు అంటే ఈ ఐడియాలజీ ఎందుకు వచ్చింది అంటే బీయింగ్ వీఆర్ ఇన్ టు ద మెటల్ ఫీల్డ్ యాక్చువల్లీ, మై బ్రదర్ ఇన్ లా ఆల్సో. సో ఈ కాన్సెప్ట్ ఎందుకు కాన్సెప్టలైజ్ చేసాము అంటే సేవ్ ద ట్రీస్ అనే కాన్సెప్ట్. ఓకే, సో మనం రాను ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఇయర్స్ చూసారు అనుకోండి, డిఫరెంట్ థింగ్స్ యాక్చువల్లీ. ఇప్పుడు మీరు ఢిల్లీ పొల్యూషన్ చూసారు అనుకోండి, ట్రీస్ లేకపోవడం వల్ల కాన్సిక్వెన్సెస్ చూస్తున్నాం. మనం సోషల్ మీడియాలో యాడ్స్ చూస్తున్నాం, అంటే ఒక ఆక్సిజన్ కంటైనర్ని పట్టుకుని యాక్చువల్గా వెళ్ళిపోయే రోజులు వచ్చేస్తాయి అని మనం వీడియోస్ చూస్తున్నాం. అలాంటి డేస్ రాకుండా
మనం ట్రీస్ కటింగ్ యాక్చువల్గా అంటే ఈ ట్రీస్ అనేది సేవ్ ద ట్రీస్ అనే కాన్సెప్ట్ యాక్చువల్గా ప్రమోట్ కూడా యాక్చువల్గా మనం చేయాలి అని అనుకున్నాం యాక్చువల్గా. సో ఆ కాన్సెప్ట్ నుంచి వచ్చింది యాక్చువల్గా. సో ఈ ఎంటైర్ ప్రాసెస్లో మీరు మన ప్రాసెస్లో చూసారనుకోండి, ఇట్స్ లైక్ జీరో వుడ్ కాన్సెప్ట్. అంటే ట్రీస్ని మనం డిస్టర్బ్ చేయట్లేదు, నేచర్కి మనం ఏం వేస్తున్నాం అంటే అదే ఇస్తున్నాం యాక్చువల్గా, ట్రీస్ని కట్ చేయకుండా. అట్ ద సేమ్ టైం కెమికల్ కంటామినేషన్ ఏం చేయట్లేదు యాక్చువల్గా. ఇట్స్ ఎంటైర్లీ ఎకో ఫ్రెండ్లీ ప్రాసెస్ యాక్చువల్గా, పెయింట్తో సహా ఇట్స్ పౌడర్ కోటెడ్ ప్రాసెస్ కాబట్టి దానివల్ల హెల్త్ ఇష్యూస్ కానీ లేకపోతే యాక్చువల్గా ట్రెడిషనల్ ఫర్నిచర్ వల్ల వెళ్ళేటప్పుడు యాక్చువల్గా అంటే పెస్టిసైడ్ మెయింటెనెన్స్ అని రకరకాలవి వచ్చేస్తున్నాయి యాక్చువల్గా. ఇవన్నీ వచ్చేసిన తర్వాత ఇఫ్ యూ సీ ఇన్ ద లాస్ట్ ఓవర్ పీరియడ్ ఆఫ్ ఇయర్స్ యాక్చువల్గా క్యాన్సర్ కేసెస్ కానివ్వండి, హెల్త్ ఇష్యూస్ కానీ అన్నీ పెరిగిపోయినాయి యాక్చువల్గా, పొల్యూషన్ వీటన్నిటితో పాటు. సో ఇవన్నీ ఏం లేకుండా ఒక న్యాచురల్ ప్రాసెస్, సేవ్ ద ట్రీస్ కాన్సెప్ట్ యాక్చువల్గా, ఎకో ఫ్రెండ్లీ ప్రాసెస్ వితౌట్ ఎనీ యూజింగ్ కెమికల్స్ అనేది మనం ఎక్కువ ప్రమోట్ చేస్తున్నాం. సో ఈ కాన్సెప్ట్ కూడా చాలామంది అప్రిషియేట్ చేస్తున్నారు ఇప్పుడు వరకు చూస్తూ ఉన్నాం అనుకోండి. వీ హ్యావ్ రిసీవ్డ్ ఎ నెంబర్ ఆఫ్ అప్రిసియేషన్స్. బాగుంది కాన్సెప్ట్ యాక్చువల్గా, దీంట్లోకి వెళ్దాము అనే వెళ్ళేవాళ్ళు ఉన్నారు. డాక్టర్స్, ప్రొఫెషనల్స్, విల్లాస్ యాక్చువల్గా అంటే కొన్ని విల్లాస్ మనం చూసాం యాక్చువల్గా, అంటే థెర్మైట్స్ అటాక్ అయ్యింది వాళ్ళకి సింపుల్గా యాక్చువల్గా ఇదంతా తీసేసి యాక్చువల్గా మెటల్తో రీప్లేస్ చేయండి అనే కస్టమర్ని చూసాం. వాళ్ళ ఫ్రస్ట్రేషన్స్, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఇవన్నీ చూసాం యాక్చువల్గా. సో మనకు సాటిస్ఫాక్షన్, వీఆర్ అడ్రస్సింగ్ ఏ మేజర్ ప్రాబ్లమ్, వీఆర్ అడ్రస్ అట్ ద సేమ్ టైం నాట్ కాంప్రమైజింగ్ ఆన్ ఎలిగెన్స్ అండ్ ఇంటీరియర్ టేస్టర్స్. సో మనం ఒక హౌస్ అనేది ఒక డ్రీమ్. సో దీన్ని బ్యూటీని యాక్చువల్గా అంటే ఇంటీరియర్ టేస్ట్ని యాక్చువల్గా ఎన్హాన్స్ చేస్తా. అట్ ద సేమ్ టైం దెర్ ఇస్ అ సోషల్ కాస్ట్, సేవ్ ద ట్రీస్. ఈ రెండు యాక్చువల్గా అట్ ద టైం సేమ్ ప్యారలల్స్గా నడుస్తున్నాయి కాబట్టి పీపుల్ షుడ్ థింక్ ఓవర్ ఇట్ యాక్చువల్లీ. సో నిజం చెప్పాలంటే డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో మంచి కాజ్ తోటి వెళ్ళడం జరుగుతుంది. నిజం చెప్పాలంటే ఒక్క ఇంట్లో అంటే ఎవరైతే ఒక ఫ్యామిలీలో వాళ్ళ ఇంట్లో సో ఇంటీరియర్ డిజైన్ చేయించుకోవాలని అంటే ఎంత వుడ్ అవసరం, ఎన్ని ట్రీస్ వుడ్ అవసరం, ఎన్ని చెట్లు కట్ చేసి దాని తర్వాత వుడ్ రెడీ అయ్యి దాని తర్వాత మనం ఇంట్లో ఇంటీరియర్గా మనం యూజ్ చేస్తున్నాం ఒక్కసారి ఆలోచించండి. సో సార్ వాళ్ళు మంచి కాస్తో వెళ్తున్నారు కాబట్టి సో మన వంతు మనం సహాయం కూడా చేయాలి. సో దాంట్లో మనం కూడా పాల్గొనాలి కాబట్టి సో సేవ్ ద ట్రీస్. సో ఫైనల్గా మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఏం లేదండి, సేవ్ ద ట్రీస్, సేవ్ ఎన్విరాన్మెంట్, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అట్ ద సేమ్ టైం నాట్ కాంప్రమైజింగ్ ఆన్ బ్యూటీ ఆర్ ఎలిగెన్స్ ఆఫ్ ద హౌస్. డన్.